శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి కార్తీక మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని పూజ్యులు గాని పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమి లేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచు వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును పాపములయందును హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి
మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండాల షా స్వామి రచించిన సూఫీ వేదాంత దర్శనం గ్రంథం నుండి పద్యము దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. నీవను మాట తీసి అట నీవై పరాత్మతత్వమున్ దేవునిగా గ్రహించి తన తేజమే సృష్టి కదల్చినట్లుగా ఆవల ఒక్క చిన్నలమై అణువై ఆవల ఒక్క చిన్నలమై అణువై అహమస్మి బ్రహ్మమంచు అహమస్మి బ్రహ్మమంచు వసుజావృతాంధతమసి గతి దాటిన రీతి నుంచుమి దాటిన రీతి నుంచుమి ఏ సాధకుడికైనా ఈ దేహమే నేను అని భావించడం మొదటి స్థితి. దేహం నేను కాదు, కానీ దానిలోని సూక్ష్మాతి సూక్ష్మమైన జీవుడే నేను అని గ్రహించడం మొదటి మెట్టు. లోకంలోని జీవులన్నీ తానేయని, చరాచరాత్మకమైన లోకమంతా తానేయని, తన తేజస్సే ఈ సృష్టిని కదల్చిందని గ్రహించడం పై మెట్టు. తాను తప్ప మరేదియూ లేదని, కనిపిస్తున్నదంతా కల్పనేనని గ్రహించగలిగితే మేడ ఎక్కినట్లే. ఇక మెట్లతో పని లేదు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభ్యులందరికీ నా నమస్కారములు. ఏ కాలంబున ఏ ప్రపంచమున ఏ వేళ ఏ కళల్ సాకల్యంబుగా సృష్టి సేవలినో సాగింపగా గర్జము ఆ కళ్యాణ కళా ప్రపంచమును నిత్యం వెవ్వడర్దించి తానే కల్పించి వెలుంగు ఆతని మదిన్ ధ్యానింతు విశ్వాకృతిన్. మనం ఎల్లప్పుడూ కూడా స్వామివారిని మన యొక్క హృదయంలో ధ్యానించుకుంటూ ఉండాలి. సర్వకాల సర్వావస్థలందు కూడా మనం మన యొక్క స్వామి యొక్క మహామంత్రాన్ని మనం మననం చేసుకుంటూ త్రయీ సాధన అంటే మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన మనం చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయం కూడా మనకి సాకారం చేసి మన యొక్క మహోన్నతమైనటువంటి ఆశీస్సుని, స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప ఆశీస్సుని మనం పొందగలిగినటువంటి వాళ్ళం అవుతాం. దానికే స్వామి ఏ కాలంబున ఏ ప్రపంచమున ఏ వేళ ఏ కళలు సాకల్యంబుగా సృష్టి చేయవలెనో అంటే ఎవరికి ఏ సమయంలో ఎప్పుడు ఏది ప్రసాదించాలి అనేటువంటిది స్వామి యొక్క ఆశీస్సు ప్రకారంగానే మనకు జరుగుతుంది. అంచేత ఏ కాలంలో ఎవరికి ఏ విధంగా ఎప్పుడు మనకి ఏది ప్రసాదించాలి అనేటువంటి స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఆశీస్సు ప్రకారంగా జరుగుతుంది. కాబట్టి మనం నిరంతరం కూడా స్వామి యొక్క లక్ష్యంలో ఉన్నట్లయితే అంకిత భావంతో మనం సేవలు అందిస్తూ ఉన్నట్లయితే
స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశిస్సులు మన మీద ప్రసరింపజేసి తానే కల్పించి వెలుంగు ఆతని మదిని ధ్యానింతు విశ్వాకృతిన్ అనేటువంటి విధానంలో ఎప్పుడూ కూడా స్వామిని మన యొక్క హృదయంలో ధ్యానిస్తూ త్రయీ సాధన చేసుకుంటూ ఉన్నట్లయితే ప్రతిదీ కూడా సాకారంగా చేసేటటువంటి బాధ్యత స్వామి మీద ఉంటుందనేటువంటి రహస్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించవలసిందిగా నా యొక్క మనవి. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సద్గురువరి లక్ష్మణ సాష్టాంగ ప్రణామములు. అలాగే పూర్వ పీఠాధిపతులకి అమ్మగారులకి నా సాష్టాంగ ప్రణామములు. సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారము. విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము 23/11/2024 ఈ ఆన్లైన్ కార్యక్రమం అభౌతికంగా స్వామి మనలందరినీ ఆశీర్వదించడానికి ఈ అభౌతిక ఆన్లైన్ టూరు 23 జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని స్వామి యొక్క లక్ష్యంలో ఎవరైతే ఆ మహామంత్రం పొంది ఈ జన్మని సార్థకం చేసుకోవాలి, ఈ జన్మని సార్థకం చేసుకొని సాహిత్యం పొందాలి అనే ఆత్మలన్నీ కూడా స్వామి యొక్క సేవలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా స్వామి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటూ, అలాగే స్వామి ఆశీర్వాదం ఎలా పొందుతాం మనం? అది సామాన్యం కాదు. స్వామి అంటే ఏదో భౌతికంగా మనకి కనిపించేటటువంటి మానవ రూపంగా ఉన్నారు కాబట్టి వారు మానవులు అనుకుంటున్నాం, కానీ అది మానవులు కాదు. వారు సాక్షాత్తు రసస్వరూపమైనటువంటి ఆ మహా తేజస్సు కలిగినటువంటి విశ్వరూపం కలిగిన ఈశ్వర తేజస్సు. ఇంచేత అది నీవు ఎవరైతే మన ఒక్క అనుభవంలో మహామంత్రం పొందిన తర్వాత స్వామి ఎవరికి ఏ అనుభవం ప్రసాదించారో ఆ అనుభవంలో చూసినప్పుడు మాత్రమే అది తెలియబడుతుంది. అయినా ఈశ్వరుడు సాక్షాత్తు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే అతీతమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆ మూర్తి సద్గురుమూర్తి. వారు ప్రతి యుగములో కూడా రామచంద్రమూర్తిగా, శ్రీకృష్ణ భగవానుగా, అలాగే మొహమ్మద్ ప్రవర్త వారిగా, అలాగే అనేకమైనటువంటి రూపాలను ధరించి వారు ప్రతి యుగములోనూ కూడా మనకి దర్శనం ఇస్తూనే ఉన్నారు. ఆయా యుగాలలో వారిని ఎవరైతే దర్శింతారో, వారిని ఎవరైతే ఆశ్రయించారో వారికి ముక్తిని ప్రసాదించి పరిణామానికి తీసుకెళ్తున్నారు. అలాగే ఇప్పుడు కూడా వారిని ఎవరెవరైతే లక్ష్యంతో మనసా వాచా కర్మణ ఎవరైతే వారిని తెలుసుకోవాలని ప్రయత్నం చేసి వారి ఒక్క లక్ష్యంలో పడి ఉంటారో, నీకై దోషులు వగ్గి పడి ఉన్నా నిరీక్షించుచున్నా. స్వామి ఎప్పుడైతే ఇక్కడ మహామంత్రం మనకి స్వామి ఇచ్చారో ఆ క్షణం నుంచే మన బాధ్యత అంతా కూడా స్వామి తీసుకోవటం జరుగుతుంది. అది తీసుకొని మన కష్ట నష్టాలు, మన బాధలు, బరువులు అన్నీ మనం అనుకుంటాం, కానీ అవన్నీ కూడా తప్పించి వారు ఎంతో ఆ జ్ఞాన సంపదని మనకి ప్రసాదించి ఆ కష్టాన్ని తొలగించి మనకి ఆరోగ్యం, ఆయుస్సు, అనేకమైనటువంటి భౌతిక ఇబ్బందులని తొలగించి మనల్ని పరిపూర్ణమైనటువంటి ఆత్మస్వరూపులుగా మార్చి తీర్చిదిద్ది ఆ మానవ జన్మని సార్థకం చేసి మానవుడే ఈశ్వరుడనేటటువంటి జ్ఞానాన్ని మనకి గ్రహింపజేసి మన జన్మ రహస్యాన్ని తెలియజేసి అది నేను అనేటటువంటి మహా తేజస్సుగా అది ఎక్కడి నుంచి వచ్చితివో ఎక్కడికి ఎగుడుకోనో, నీవెక్కడి నుంచి వచ్చావు తెలియదు, నీవు ఎక్కడికి వెళ్ళాలి తెలియదు, కానీ ఆ విరాట్టు నుంచి ఆనాడు తెగిపోయి ఆవిర్భవించి మధ్యాకారమందగా ఆ విరాట్ అనేటటువంటి మహాతేజస్సులోంచి ఇడిపోయినటువంటి ఒక అణువు, ఆ అణువుని తిరిగి మళ్ళీ అదే విరాట్కి తీసుకెళ్ళటానికి స్వామి ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి ఈ జన్మంతా మన కోసమే స్వామి ఎన్నో కష్ట నష్టాలకు వార్చి మనల్ని ఈ మానవ జన్మని పరిణామానికి తీసుకెళ్ళటం జరుగుతుంది. దానికి మనకి
సులభంగా ఈ కర్మదోషాన్ని వదలగొట్టాలంటే నువ్వు త్యాగము సేవ అంటే సేవా త్యాగం చెయ్యాలి. ఆ సేవా త్యాగం ఏంటి అన్నప్పుడు చిన్న చిన్న విషయాలు, స్వామి ప్రవేశపెట్టినటువంటి ఏ కార్యక్రమంలో ఎవరు పాల్గొన్నా అది సేవగా పరిమితి పొందుతుంది, అది త్యాగంగా మారుతుంది. మరి ఆ త్యాగము సేవ అనేది లోబిక లేదు మోక్షం అన్నారు. మనం లోపత్వం చేస్తే అది మోక్షం రాదు, తిరిగి ఈ జన్మ తిరిగి రాదు. అంటే మళ్ళీ ఈ మానవ జన్మ కానీ ఒక్కసారి మనం చేచార్చుకుంటే తిరిగి ఈ జన్మ రాదు. వచ్చినటువంటి 84 లక్షల జన్మల్లో చాలా ఉత్కృష్టమైనటువంటి జన్మ మానవ జన్మ. ఈ మానవ జన్మని మనం నిర్లక్ష్యం చేసి ఈ మానవ జన్మలో నిన్ను నీవు తెలుసుకోకపోతే, నిన్ను నీవు గ్రహించకపోతే, నీవు ఈ సద్గురువర్యుల ఒక్క మహామంత్రం పొందకపోతే, నీవు ఈ సద్గురువుని ఆశ్రయించకపోతే నీవు మళ్ళీ తిరిగి జన్మ రాదు. అంటే ఈ జన్మ రాదు, ఈ జన్మ కాకుండా పై జన్మలో మోక్షం పొందవచ్చని మోసపోకు. అంటే ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ వస్తుంది, అప్పుడు నేను ఆ ఈశ్వర విషయంగా మారుతాననే భ్రమ పడనవసరం లేదు. వచ్చేది ఒక్కసారి. ఆ ఒక్కసారి ఎవరైతే ఈ జన్మని రహితం చేసుకుంటారో, ఇది ఎలాగా మోసపూరితమైన మోసము చేయు బుద్ధి తలబోయెదురు. అంటే ఇది అజ్ఞానం అనేటటువంటి భ్రాంతి విషయం మనల్ని ప్రతి క్షణం మోసగింతానే ఉంటుంది. ఏ వెలుగు ఒక్క రాక్షసి మహాప్రవీణుల సైతం మోసగించే ఆ రాక్షసి, ఆ భ్రాంతి అనేటటువంటి మహామారి ప్రతి క్షణం కూడా మనల్ని మోసం చేస్తుంటుంది. దాని నుంచి బయటికి తీసుకొస్తుంటారు స్వామి. అందుకని సేవ 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 త్యాగము. అలాంటిది ఒక్క ఒడ్ల గింజ మనం భూమాతలో పడవేస్తే ఇత్తనంగా మారి అది ఒరివెన్ను వచ్చి 100 ఒడ్ల గింజలు మనకి ప్రసాదిస్తుంది. అలాగే మనం ఒక్క త్యాగరూపంగా ఏది చేసినప్పటికీ కూడా అది మనకు ఉండేటటువంటి 84 లక్షల జన్మల నుంచి వచ్చినటువంటి దోష నివారణ చేస్తుంది. అలాంటి అవతారిమూర్తి మన ఒక్క సద్గురుమూర్తి. మనకి ఎన్నో అనుభవాలు, ఎన్నో మహత్తులు, ఎన్నో మహిమలు, ఇవన్నీ మనకు ఎన్నున్నా మనం చేతలలో మనం ఎప్పుడైతే స్వామి యొక్క ఆ విషయాన్ని తెలుసుకొని మనం ఈ పీఠానికి సేవ చేస్తామో మనం తీర్చిదిద్దబడతాం. అందుకని ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, నిజాయితీగా మనం ఎప్పుడైతే ఈ పీఠంలో ఉండి ధర్మాన్ని మనం ధర్మబద్ధంగా నడుచుకున్నప్పుడు ఆ ధర్మం ఏం చేస్తుందంటే మన కర్మని తొలగిస్తుంది. ఆ కర్మని తొలగించి మనసా వాచా కర్మణ అది పవిత్రమైనటువంటి ఆత్మస్వరూపుగా తీర్చిదిద్దబడుతుంది. మన ఒక్క మహామంత్రం చూటి తప్పని గురిని మంత్రము కోటి సూర్యులు కాంతి కాదా. ఆ కాంతి ఏదైతే విరాట్ స్వరూపం అనేటువంటి ఆ తేజస్సు ఉందో, ఆ తేజస్సులో ఈ జీవాత్మని పరమాత్మగా మార్చి ఈ పరమాత్మని ఆ మహా తేజస్సుగా కలిపి ఆ విరాట్లో ఎక్కడైతే ఇడిపోయినటువంటి విరాట్ ఉందో ఆ విరాట్లో ఏకం చేసేది ఈ ఈశ్వర తేజస్సు. ఈశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము మన సద్గురువర్యులు మనకు ప్రసాదించినటువంటి గొప్ప వరము. అలాంటి మహా తేజస్సుని ఎవరైతే మనం పొంది ఆ సేవలో నిమగ్నం అవుతామో ఆ సేవే మనకి దారి చూపుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా స్వామి యొక్క విశ్వరూపాన్ని దర్శించాలి. స్వామి సామాన్యమైన రూపం కాదండి. ఈ మానవ రూపం మనకు కనిపిస్తుంది, కానీ అది సర్వాంతరయామి, సర్వసాక్షి. ఈయన సామాన్యంగా కనిపించేటటువంటి రూపం కాదు. మనం ఏదో పిఠాపురం వెళ్ళి పాద నమస్కారం చేసుకొని వచ్చేస్తుంటాం, కానీ మనల్ని ప్రతి క్షణం కూడా ఎన్నంటి కాపాడేటటువంటి కరుణామూర్తి స్వామి. అలాంటి సద్గురువర్యులు మనకి ఎంత ప్రయాసపడి, ఎంత కష్టపడి మనల్ని, మన కుటుంబాలని రచిస్తున్నారు. అలాగే ఇది మాటల్లో చెప్పలేకపోవచ్చు, కానీ ఏ క్షణమైతే మనకి మహామంత్రం ఇచ్చారో ఆ క్షణం నుంచి కూడా మన బాధ్యత అంతా స్వామి తీసుకుంటారు. మనకి ఏ లోటు లేకుండా కాపాడుతుంటారు. అలాంటి సద్గురువుని మనం దొరికినందుకు
చాలా ఇది సామాన్యంగా అందరికీ అవకాశం రాదు. ఎంచేత అంటే ఇది జన్మ జన్మల బంధం. ఇది ఎప్పుడు విడిపోని బాంధవ్యం ఎవరనెరుగు. ఇది గురు శిష్యుల అనుబంధము. ఇది ఏ జన్మ నుంచో మనల్ని ముక్తికి తీసుకెళ్లాలని వారు సంకల్పించినటువంటి సంకల్ప సిద్ధి. అందుకనే మనం ఈ ఈ ఈ సృష్టిలో ఈ పీఠంలో మనం సభ్యులుగా ఉన్నాము అంటే అది మనం స్వశక్తిగా వచ్చేస్తే మనం పీఠంలో సభ్యులుగా మారలేదు. వారు ఒక్క దయ, కరుణ, కటాక్షము, వారి ఒక్క కృప, వారు సృష్టించుకొని వారు మనల్ని రప్పించుకొని మనకి మహామంత్రం ఇచ్చి మనల్ని ముక్తికి తీసుకెళ్ళేటటువంటి ఆ లక్ష్యము, ఆ సంకల్పాన్ని వారు చేశారు కాబట్టి మనం ఈ పీఠంలో సభ్యులుగా ఉన్నాం. అలాంటి సభ్యత్వం మనకి పీఠంలో రావటమే గొప్ప అదృష్టం. అలాంటి అదృష్టాన్ని, కాలాన్ని సద్వినియోగపరుచుకొని స్వామి చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం నిర్లక్ష్యం చేయకుండా స్వామి యొక్క లక్ష్యంలో ఉండి మనం అందరూ కూడా తరించాలని, అందరినీ స్వామి తరింపజేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సద్గురువర్యులకి నా సాష్టాంగ ప్రణామం తెలుపుకుంటూ సభ్యులందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. కొద్ది క్షణాలలో స్వామి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. కార్తీక మాసము 2024 సంవత్సరము నవంబర్ 23వ తేదీ శనివారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి రాజుపిడి, మల్లిసాల, బావాజీపేట, కోరుకొండ, గోకవరం, కలవచర్ల, జేతిమ్మాపురం, కాట్రాలుపల్లి, ఎర్రంబాలెం, మల్లేపల్లి, రామవరం, సోమవరం, కాంటకోట, పులిమేరు, గోరింట మున్నగు ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభ్యులకు, సభ్యేతరులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. నేటి సమాజంలో మత ఛాందస తత్వము, మతోన్మాదము, మత విద్వేషాలతో ఒకరినొకరు హింసింపబడుతూ మానవత్వపు విలువలు అంతరించేటువంటి స్థితిగా మానన హోమాన్ని సృష్టించుకుంటూ యుద్ధాల రూపంలో తీవ్రమైనటువంటి నష్టాన్ని మనందరం కూడా మానవులుగా అనుభవించేటువంటి పరిస్థితులు మనలో ఏర్పరచుకుంటున్నాం. మతోన్మాదము, మత ఛాందస తత్వము, మత విద్వేషము ఇవన్నీ కూడా అణుబాంబు కన్నా అత్యంత ప్రమాదకరమైనటువంటి మారణ ఆయుధంగా మత విద్వేషం వల్ల, మత ఛాందస తత్వం వల్ల కలిగేటువంటి నష్టాలను మనం అనుభవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మత ఛాందస తత్వము, మత విద్వేషము, మతోన్మాదము ఇవన్నీ కూడా అణుబాంబు కన్నా అత్యంత ప్రమాదకరమైనటువంటి అస్త్రము. మానవ మేధస్సుకి ఆయా మత ధర్మాల్లో ఆయా మానవులలో మధ్య జరిగేటువంటి ఒక ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణం మనస్సుని ఉద్రేకపరుచుకునేటువంటి మత ఛాందస తత్వాలు, మతోన్మాద పూరితమైనటువంటి విషపూరితమైనటువంటి అంశాలు, మత విద్వేషపూరితమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా మన యొక్క మనస్సుని ఉద్రేకింపజేసి ఆలోచన కోల్పోయి తత్వాన్ని తెలియబడినటువంటి స్థితిగా మార్చి
మనలో ఒక రకమైనటువంటి మానసిక ప్రేరణ కలిగించి మానసిక ఉద్రేకానికి దారితీసి భౌతికంగా మానవాళి మధ్య అశాంతి, అసహనం, విద్వేషము, అసూయ, ద్వేషంతో హింసింపబడేటువంటి రక్తపాతాన్ని సృష్టించుకునేటువంటి ఆయా పరిస్థితులు మనం కల్పించుకొని మానవ సమాజాన్ని నష్టపరిచేటువంటి వినాశకరమైనటువంటి విధానాలు ఆచరిస్తూ మానవ మారణ ఆయుధాన్ని సృష్టించుకొని రక్తపాతాన్ని సృష్టింపజేస్తూ మనం నష్టపోతున్నాం. దానివల్ల సాధించింది ఏది అని ఎవరికి వారు వారి వారి మత ధర్మాల ద్వారా వారు ప్రశ్నించుకోగలిగినట్లయితే శూన్యము అని తెలియబడుతుంది. మత విద్వేషం, మత ఛాందసతత్వం ఇవన్నీ కూడా మనలో మానసిక ఉద్రేకాలు కలిగించి మన యొక్క జీవన శైలిలో ఎంతో తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తూ మానవత్వపు విలువలు అంతరించిపోయేటువంటి ఉద్రేకపూరితమైనటువంటి స్థితి మనలో ఏర్పడి మన జీవన తత్వాన్ని అస్తవ్యస్తం చేసుకుంటూ మనం నష్టపోవటం అనేటువంటి విషయాలు మన భౌతిక దృష్టికి మనకి తెలియపరచబడుతున్నాయి. అంచేత మత ఛాందస తత్వము, మత విద్వేషము ఇవన్నీ కూడా మత తత్వాల యొక్క ఉద్రేకపూరితమైనటువంటి అంశాలు మనలో ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణాన్ని సృష్టింపజేసి నష్టపోతున్నాం. మనం యుద్ధం వల్ల సాధించింది ఏది అని ఎవరికి వారు వారి వారి యొక్క మత ధర్మాలను అనుసరించి ప్రశ్నించుకోగలిగినట్లయితే మనం నష్టపోతూ మన తోటి వారిని నష్టపరచడం అనేటువంటిదే ధ్యేయంగా కనిపిస్తుంది తప్ప దానివల్ల ఏ విధమైనటువంటి లాభం, ఫలితం ఎవరు పొందలేరు. ఎవరు ఆ యొక్క విషయాల్ని గ్రహించలేరు. కనుక మన యొక్క దైనందిన జీవన విధానంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం మనం చూసినట్లయితే పసిపిల్లలు, స్త్రీమూర్తులు, పెద్దవారు ఎంతోమంది తీవ్రంగా నష్టపోతూ ఈ ఉద్రేకాలకు, మతోన్మాదానికి, మత విద్వేషానికి, మత ఛాందస తత్వాలకు గురి కాబడుతూ, బలి కాబడుతూ మనం జీవితాలను నష్టపరుచుకుంటున్నాం, అస్తవ్యస్తం చేసుకుంటున్నాం. ఎందుకు ఈ సంస్కారం మనం మన యొక్క దైనందిన జీవన విధానంలో ఆ విధమైనటువంటి మతోన్మాదాన్ని, మత ఛాందస తత్వాన్ని, మత విద్వేషపూరితమైనటువంటి సంస్కారం మనం ఎందుకు ఆచరిస్తున్నాము అని ఎవరికి వారి 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 యొక్క మత ధర్మాల్లో ఉండేటువంటి ఆయా మానవత్వపు విలువలతో అన్వయింపజేసుకొని ప్రశ్నించుకోగలిగినట్లయితే మనందరిలో కూడా ఆధ్యాత్మిక, తాత్విక జ్ఞానం యొక్క లోపం మనకు తెలియబడుతుంది. అన్ని మత ధర్మాల్లో కూడా ఆధ్యాత్మిక తత్వం యొక్క అద్భుతమైనటువంటి శక్తి మనలో ఉన్న మానవత్వాన్ని ఈశ్వరత్వంగా మార్చుకునేటువంటి మార్గం వైపు పయనింపజేస్తూ మన దైనందిన జీవన విధానం ఆయా మత ధర్మాల్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఆచార వ్యవహారాలను మానవత్వంగా మార్చుకుని మనుగడ సాగించగలిగినట్లయితే మన అందరిలో ఉన్న దైవత్వం ఒక్కటే అనేటువంటి భావనతో మనం మన యొక్క దైనందిన జీవన విధానాన్ని పొందగలిగినట్లయితే మనందరిలో కూడా ఒక చక్కని మానవ జీవన తత్వ సంస్కారం మనందరిలో ఏర్పడుతుంది.
ఆ విధమైనటువంటి సంస్కారం వైపు, ఆధ్యాత్మిక తత్వం వైపు, ఆయా మత ధర్మాల్లో చెప్పబడినటువంటి ఆయా మత ధర్మాలను మానవత్వంగా మార్చుకుని అది ఈశ్వరత్వంగా ఉంది అనేటువంటి విధానంతో ఆలోచింపజేయగలిగేటువంటి స్థితిగా మనం మనుగడ సాగించగలిగినట్లయితే మనకు ఆ భగవత్కృప మనందరిపై ప్రసాదింపబడుతుంది. భగవంతుడి ప్రసాదించినటువంటి ఈ జన్మను మనం మానవుడిగా మానవత్వపు విలువలతో ఈశ్వరత్వంగా పరిణామం పొంది తరించేటువంటి దృక్పథంతో ఆలోచింపచేయగలిగేటువంటి ఆధ్యాత్మిక విధానం వైపు మనందరం దృష్టి సారించేటువంటి ప్రయత్నం చేయగలిగినట్లయితే మనందరిలో శాంతి తత్వం ఏర్పడుతుంది. ఆ శాంతి తత్వం మనలో సహనాన్ని కలిగిస్తుంది, అరిషడ్వర్గాల్ని స్థాయిపరుస్తుంది, ఉద్రేకాలని తొలగింపజేస్తుంది, ఆయుష్, ఆరోగ్యం, ఆనందం, సంతోషంతో చక్కని మనుగడ సాగిస్తూ తన మేధాశక్తి ద్వారా శాస్త్ర విజ్ఞానంతో తాను ఎన్నో విషయాలు పరిశోధించి పరీక్షించి పొందినటువంటి ఒక మహోన్నతమైనటువంటి శాస్త్ర విజ్ఞానపరమైనటువంటి ఆయా అంశాలు మానవాళి సుఖ సౌకర్యాల గురించి, మానవాళి ఆరోగ్యకరమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని మనం ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో మనం ఏర్పరచుకుని 84 లక్షల జీవరాశుల కన్నా మిన్నైనటువంటి ఉత్కృష్టమైనటువంటి జీవిగా పరిగణింపబడేటువంటి మానవుడిగా మనుగడ సాగించేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. అటువంటి అవకాశంతో కూడినటువంటి జన్మను భగవంతుడు మనకు ప్రసాదించబట్టి మనం ఆయా భగవద్గురు ధర్మాల్లో ఒక అవతారి నోట ఒక పవిత్రమైనటువంటి గ్రంథం భగవద్గీతగా, రామాయణంగా మనకి ఏర్పడింది. అదేవిధంగా ఒక పవిత్రమైనటువంటి తాత్విక జ్ఞాన తత్వాన్ని మానవాళికి ప్రసాదింపబడినటువంటి ఇస్లాం ధర్మంలో ఉండేటువంటి ఖురాన్ రూపంగాను, క్రైస్తవ ధర్మంలో ఉండేటువంటి బైబిల్ గ్రంథం రూపంగాను, అదేవిధంగా యూదుల గ్రంథం రూపంగాను, అదేవిధంగాను మహావీరుల వారి యొక్క, జైనుల యొక్క, బౌద్ధుల యొక్క, సిక్కుల యొక్క ఆయా ధర్మాల్లో ఆయా తాత్వికులు, జ్ఞానులు, యోగులు, సిద్ధులు ప్రసాదించినటువంటి ఆయా గ్రంథాల్లో ఉండేటువంటి తాత్విక జ్ఞాన సంస్కారాన్ని మనం పొందగలిగినట్లయితే మనలో ఈ మత విద్వేషాలు, మత ఛాందస తత్వాలు, మతోన్మాదపూరితమైనటువంటి విష సంస్కృతి మనం తొలగించుకునేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. అంచేత భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి మేధాశక్తిని తాత్విక జ్ఞానం వైపు మనం ఏర్పరచుకుని మనం తాత్విక జ్ఞాన దృష్టితో ఆలోచింపజేయగలిగేటువంటి స్థితిగా ఆ పవిత్ర గ్రంథాల ద్వారా మనం పొందగలిగినట్లయితే మనలో మతోన్మాదం తొలగింపబడుతుంది, మత విద్వేషం తొలగింపబడుతుంది, మత ఛాందస తత్వం తొలగింపబడుతుంది. అప్పుడు మన అందరం కూడా ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి ఈ మానవత్వ సంస్కారాన్ని మనం అందరం పొందుతూ ఈశ్వరత్వంగా మనం అందరం కూడా ఆ భగవత్ కృపలో పాత్రులు కాబడేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం భగవంతునికి అర్పించి ఆ కాలంలో మనందరం కూడా ఆ భగవత్ యొక్క జ్ఞానశక్తిని పొందుతూ తరిస్తూ ఉండాలనేటువంటి భావనతో ప్రతి ఒక్కరూ మనుగడ సాగించి భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. కార్తీక మాస అంతర్జాల పర్యటన సూచనలు. కార్తీక మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం నవంబర్ 3వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహించబడును. సభ్యులందరూ భక్తి, విశ్వాసం, లక్ష్యంతో కార్తీక మాస అంతర్జాల ఆరాధనలోను, హారతిలోను పాల్గొనవలను. స్వామి మన గ్రామాలకు భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైన భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులందరూ మీ గృహాలలో స్వామి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకుని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో
ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామివారి దివ్యమైన శుభాశిస్సులు పొందవలను. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులు పీఠాధిపతి డాక్టర్ అమరాల స్వామివారికి నా సాష్టాంగ నమస్కారములు. పరమ పవిత్రమైన కార్తీక మాస పుణ్యకాలంలో స్వామి నవంబర్ 23వ తేదీ శనివారం నాడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజపూడి, మల్లెసాల, బావాజీపేట, కోరుకొండ, శ్రీరంగపట్నం, గోకవరం, కలవచర్ల, జయతిమ్మాపురం, కాట్రాలపల్లి, ఎర్రంపాలెం, జేకొత్తూరు, సూరంపాలెం, గండేపల్లి, రామవరం, సీతారాంపురం, సిరివాడ, కాజులూరు, సోమవరం, కాండ్రకోట, వెంగయ్యంపురం, బోరుగుపూడి, పులిమేరు, గోరింట, ఉలిమేశ్వరం, తాటిపర్తి, రామచంద్రాపురం, కట్టమూరు, మన్యంవారపాలెం, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, గొల్లప్రోలు మరియు ఒరిస్సా రాష్ట్రం బరగడ గ్రామంలోను మరియు మర్రిపూడి తదితర గ్రామాల్లో స్వామివారి యొక్క మహోత్కృష్టమైనటువంటి అభౌతికమైనటువంటి కార్తీక మాస అంతర్జాల పర్యటన ద్వారా స్వామి యొక్క అనుగ్రహ భాషణ ద్వారా సభ్యులందరినీ కూడా మహోన్నతంగా ఆశీర్వదించడం జరిగింది. మరి స్వామి మనకి జ్ఞాన చైతన్యం గురించి ప్రతి సభలోని కూడా తెలియచేస్తున్నారండి. మరి ఆ జ్ఞాన చైతన్యంలో భాగంగా మనకి స్వర్గమాత అనేటువంటి గ్రంథంలో కవిశేఖర డాక్టర్ అమరాల స్వామి వారు ఏం చెప్తున్నారు అంటే, గర్వం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పనికిరాదు. ఆ గర్వం అన్నట్లయితే ఆ గర్వం సర్వనాశనానికి దారితీస్తుంది. అంచేత గర్వాన్ని విడిచిపెట్టి మోక్షాన్ని పొందేటటువంటి మార్గాన్ని తెలుసుకోండి అని చెప్పి స్వామి మనకి ఈ కందార్థంలో తెలియచేస్తున్నారండి. ధనవంతులు, మదవంతులు, జనపతులే కీర్తిగన్న సాములు, కుజనుల్ చనినారు విడచి సర్వము, మనమా శాశ్వతము, పుణ్య మార్గము కొరకు వెదుకుట మేలు, స్వర్గము కొరకు నిర్గత కర్ములై నిర్గమించిన అపవర్గము వచ్చు, నిరర్గళమగు మోక్ష మార్గము కొరకు వెదుకుట మేలు అని చెప్పి స్వామి ఈ స్వర్గమాతలో ఒక కందార్థంలో వివరిస్తున్నారండి. అంటే ఏమిటి? ధనవంతులు, గర్విష్ఠులు, పరిపాలకులై కీర్తిగాంచినటువంటి రాజులు, దుర్మార్గులు అందరూ కూడా అన్నిటినీ కూడా ఈ లోకంలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కానీ కూడా ఎవరు కూడా పట్టుకెళ్ళలేదు. అటువంటప్పుడు మనం మాత్రం శాశ్వతమా అని చెప్పి స్వామి ప్రశ్నిస్తున్నారండి. అంచేత పుణ్య మార్గము కొరకు వెదకి ఆ మార్గములో పయనించి స్వర్గము కొరకు వెతుకుట మేలు. కాబట్టి కర్మలను నశింప చేసుకుని మరణించిన మోక్షం సిద్ధిస్తుంది. కనుక ఏ అడ్డు లేనటువంటి ఆ మోక్ష మార్గం కొరకు స్వామి ప్రబోధించినటువంటి త్రయీ సాధన అనగా మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన చేసుకున్నట్లయితే మనకి ఉన్నటువంటి గర్వం, అదేవిధంగా ఇంకా ఇతర రకాలైనటువంటి అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నశిస్తూ ఆత్మజ్ఞాన స్వరూపిగా మనం పరిణామం చెందడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పి స్వామి మనకి ఈ జ్ఞాన చైతన్యాన్ని కలగచేస్తున్నారండి. మరి ఆ విధంగా స్వామి నవంబర్ 23వ తేదీన శనివారం నాడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ముందుగా రాజపూడి అనేటువంటి గ్రామంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు శ్రీ చీకల సత్యనారాయణ, శ్రీమతి శేషారత్నం, ఉమేష్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకునే సాల్వాలతో సత్కరించుకునే స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో ప్రసాదించారు శ్రీ చీకల సత్యనారాయణ, శ్రీమతి శేషారత్నం దంపతులు మరియు వారి కుమారుడు ఉమేష్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో ప్రసాదింపచేశారు. అనంతరం రెండవ గృహం వారు స్వామిని మరొక కుటుంబం వారు స్వామిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్నారు. గోవిందాపురం వాస్తవ్యులు శ్రీ కొల్లు వీర వెంకట సత్యనారాయణ, ఉమామహేశ్వరి, అభి, అక్షయ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకునే సాల్వాలతో సత్కరించుకునే స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. గోవిందాపురం వాస్తవ్యులు శ్రీ కొల్లు వీర వెంకట సత్యనారాయణ, ఉమామహేశ్వరి, అభి, అక్షయ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా. అనంతరం మూడో కుటుంబం కాకినాడ వాస్తవ్యులు శ్రీ కొర్ర సూరిబాబు, సీతారామ, వరప్రసాద లక్ష్మి, ఉమామహేశ్వరరావు, ఉషశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకునే సాల్వాలతో సత్కరించుకునే స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు శ్రీ కొర్ర సూరిబాబు, శ్రీమతి సీతారామ, వరప్రసాద లక్ష్మి, ఉమామహేశ్వరరావు, ఉషశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం నాలుగో కుటుంబం సిరిసాని కొండబాబు, పార్వతి, అయ్యప్ప, నాగ వెంకట
శ్రీ విజయరామ్ కుటుంబం అందరూ కూడా కలిసి ఉండాలని స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప యేసును ఆశీస్సు రూపంలో పొందారు. శ్రీ సిరిసాని కొండబాబు, పార్వతి, అయ్యప్ప, నాగ వెంకట, శ్రీ విజయరామ్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు ఆశీస్సు రూపంలో ప్రసాదించారు. ఏ విధంగా 4 కుటుంబాల వారు కూడా స్వామివారిని వారి వారి గృహాలకు అభౌతికంగా ఆహ్వానించుకున్న అనంతరం స్వామిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి వారు శ్రీ రేఖా అప్పలరాజు, శ్రీమతి గంగాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రేఖా సత్యనారాయణ, శ్రీమతి చింతల్లి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పటాని జిఆర్రావు, శ్రీమతి అప్పలకొండ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ యలమంచిలి అప్పలరాజు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కిలాని దేవుడు, శ్రీమతి అమ్మాజీ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గుర్రపు సోమరాజు, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బర్రి అప్పారావు, శ్రీమతి మాధవి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 7 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వాలతో సత్కరించగా స్వామి శ్రీ రేఖా అప్పలరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ రేఖా సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పటాని జిఆర్రావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ యలమంచిల అప్పలరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కిలాని దేవుడు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గుర్రపు సోమరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బర్రి అప్పారావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పటాని పెదవీరబాబు, అమ్మాజీ మరియు వారి కుటుంబ సభ్యులు, పటాని చిన్నవీరబాబు, కృష్ణవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, పటాని అప్పలరాజు, ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శేఖల రమేష్, మేఘన మరియు వారి కుటుంబ సభ్యులు, కొటాని నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, మత్తల రాఘవ మరియు వారి కుటుంబ సభ్యులు, నంగన పెదరాజబ్బాయి, పెద సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, నంగన సూర్యారావు, సరస్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, నంగన సుబ్బారావు, వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, నంగన సత్యబాబు, లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, నంగన వీర్రాజు, వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, నంగన శ్రీనివాసరావు, అచ్చావతి మరియు వారి కుటుంబ సభ్యులు, నంగన వెంకటరమణ, దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, రేఖ గంగరాజు, రత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, రేఖ లక్ష్మణబాబు, వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, రేఖ రాంబాబు, సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, కొండల అప్పలరాజు, కళావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నంగన గోవిందు, లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది రాజపూడి సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా రాజపూడి గ్రామంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ చీకల సత్యనారాయణ, శ్రీమతి శేషరత్నం దంపతులు, కుమారుడు ఉమేష్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు శ్రీ చీకల సత్యనారాయణ, శ్రీమతి శేషరత్నం, కుమారుడు ఉమేష్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం రెండవ కుటుంబం గోవిందాపురం వాస్తవ్యులు శ్రీ కొల్లు వీర వెంకట సత్యనారాయణ, ఉమామేశ్వరి, అభి, అక్షయ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. గోవిందాపురం వాస్తవ్యులు శ్రీ కొల్లు వీర వెంకట సత్యనారాయణ, ఉమామహేశ్వరి, అభి, అక్షయ మరియు వారి కుటుంబ సభ్యులు. అదేవిధంగా మూడవ కుటుంబం శ్రీ కొర్ర సూరిబాబు, శ్రీమతి సీతారామ, వరప్రసాద లక్ష్మి, ఉమామహేశ్వరరావు, వశశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. కాకినాడ వాస్తవ్యులు శ్రీ కొర్ర సూరిబాబు, శ్రీమతి సీత రామ, వరప్రసాద లక్ష్మి, ఉమామహేశ్వరరావు, వశశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు. అదేవిధంగా 4వ కుటుంబం శ్రీ సిరిసాని కొండబాబు, పార్వతి, అయ్యప్ప, నాగ వెంకట, శ్రీ విజయరామ్ కుటుంబం అందరూ కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ సిరసాని కొండబాబు, పార్వతి, అయ్యప్ప, నాగ వెంకట, శ్రీ విజయరామ్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా. అనంతరం స్వామిని సాల్వాలతో సత్కరించిన శ్రీ రేఖా అప్పలరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి, రేఖా సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, పటాని జిఆర్రావు గారికి వారి కుటుంబ సభ్యులకి, యలమంచిలి అప్పలరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి, కిలాని దేవుడి గారికి వారి కుటుంబ సభ్యులకి, గుర్రపు సోమరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి, బర్రి అప్పారావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం మల్లెసాల నుండి స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి శ్రీ రాళ్లపల్లి నాగేశ్వరరావు, శ్రీమతి అప్పలరాజు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అత్తులూరి శేషావతారం సత్యలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బళ్ళా విష్ణు, శ్రీమతి సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బళ్ళా అర్జునుడు, శ్రీమతి నాగరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కనవరెడ్డి శ్రీనివాసు, రామలీల మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి శ్రీ రాళ్లపల్లి నాగేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ అత్తులూరి శేషావతారం గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బళ్ళా విష్ణు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బళ్ళా అర్జునుడి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కనవరెడ్డి శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం స్వామివారిని బావాజీపేట గ్రామంలో గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ గొంతిన
శ్రీనివాసరావు, శ్రీమతి సూర్యకుమారి దంపతులు, ఉషాకిరణ్, జ్యోత్స్న, శ్రీ వీర విజయలక్ష్మి, సత్యనారాయణ లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు శ్రీ గొంతెన శ్రీనివాసరావు, శ్రీమతి సూర్యకుమారి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు ఉషాకిరణ్, జ్యోత్స్న, శ్రీ వీర విజయలక్ష్మి, సత్యనారాయణ లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి రెండవ కుటుంబం శ్రీ దాసరి చిన్ననాగేశ్వరరావు, శ్రీమతి సత్యవతి దంపతులు, కుమారుడు ఆది మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు శ్రీ దాసరి చిన్ననాగేశ్వరరావు, శ్రీమతి సత్యవతి దంపతులు, కుమారుడు ఆది మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా. అనంతరం మూడవ కుటుంబం శ్రీ దాసరి పెదనాగేశ్వరరావు, శ్రీమతి చక్రయ్యమ్మ, శివరామకృష్ణ, రమ్య, దేవాంశ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు శ్రీ దాసరి పెదనాగేశ్వరరావు, శ్రీమతి చక్రయ్యమ్మ, శివరామకృష్ణ, రమ్య, దేవాంశ్ మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం నాలుగో కుటుంబం శ్రీ దాసరి లక్ష్మణరావు, వీరమణి, కావ్యశ్రీ, భవ్యశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు శ్రీ దాసరి లక్ష్మణరావు, శ్రీమతి వీరమణి, కావ్యశ్రీ, భవ్యశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. ఈ విధంగా 4 కుటుంబాల వారు కూడా స్వామిని వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందిన అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మొదటి కుటుంబం గొంతెన దుర్గారావు, నాగలక్ష్మి, శివ, సంజరాణి మరియు వారి కుటుంబ సభ్యులు, ఇందల నరసింహారావు, త్రిమూర్తులు, శ్రీను, దేవి, నారాయణ, సందీప్ మరియు వారి కుటుంబ సభ్యులు, సత్యనారాయణ, గంగా, హర్ష, లాస్యశ్రీ, త్రివేణి మరియు వారి కుటుంబ సభ్యులు, గున్నాబత్తుల అబ్బులు, సింగారమ్మ, శ్రీను, శివరామకృష్ణ, రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, సలాది లక్ష్మణరావు, పార్వతి, పెద్ద, హేమలత, మాన్విత, దోబశ్రీ, గణ, జోగారావు, లక్ష్మి, మణికంఠ, సత్యవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, గొంతెన బాపనమ్మ, వీరబ్బాయి, లక్ష్మి, రఘురాం, సాయి, వరలక్ష్మి, పూర్ణ, కావ్య మరియు వారి కుటుంబ సభ్యులు, బలిజ వెంకటరమణ, చెల్లయ్యమ్మ, శ్రీను, అనురాధ, సత్య, నాగేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, వీరోతి, శ్రీను, రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, సలాది వీరరాఘవలు, పెద్దలక్ష్మి, వీర వెంకటరమణ, అన్నపూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, సలాది పోతరాజు, వెంకటలక్ష్మి, నాగదుర్గాప్రసాద్, మోనికా, గంగా భవాని మరియు వారి కుటుంబ సభ్యులు, గొంతెన సూరిబాబు, అమ్మాజీ, అప్పలరాజు, లక్ష్మి, దుర్గాప్రసాద్, సూర్య మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఈ 10 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గొంతెన దుర్గారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఇందల నరసింహారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గున్నాబత్తుల అబ్బులు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ సలాది లక్ష్మణరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గొంతెన బాపనమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బలిజ వెంకటరమణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ వీరోత్ శ్రీను గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ సలాది వీరరాఘవల్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ సలాది పోతురాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గొంతెన సూరిబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రసాదించారు. అనంతరం కోరుకొండ గ్రామంలో స్వామిని గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ నీరుకొండ వర్ధన్ విజయ భాస్కర్, హేమలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు శ్రీ నీరుకొండ వర్ధన్ విజయ భాస్కర్, హేమలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం రెండవ కుటుంబం శ్రీ దోలం హరిబాబు, ఉదయ తులసి, కుమారస్వామి, నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు శ్రీ దోలం హరిబాబు, ఉదయ తులసి, కుమారస్వామి, నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రసాదించడం జరిగింది. ఈ విధంగా ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకున్న అనంతరం స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పసుపులేటి గంగాధర్రావు, నాగమణి, సుబ్రహ్మణ్యం, ఉమామహేశ్వరరావు, ఉమాదుర్గా వెంకట సాయి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ పసుపులేటి గంగాధర్రావు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం
శ్రీరంగపట్నం నుండి స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ కనుబుద్ధి గణపతి, భార్గవి, రాఘవ, అక్కారావు, జయశ్రీ, వెంకట్, అభిరామ్ కుటుంబ సభ్యులు కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ కనుబుద్ధి గణపతి, భార్గవి, రాఘవ, అక్కారావు, జయశ్రీ, వెంకట్, అభిరామ్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి వారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తీసిన ఆశీస్వరూపంలో ప్రసాదించారు. అనంతరం రెండవ కుటుంబం శ్రీ తనకాల వినాయక, అప్పారావు, జగదాంబ, కుశాంత్, వెంకటరమణ, డేశ్వరి, దుర్గాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ తనకాల వినాయక, అప్పారావు, జగదాంబ, కుశాంత్, వెంకటరమణ, డేశ్వరి, దుర్గాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రసాదించారు. ఈ విధంగా స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి ఆశీస్సుని శ్రీరంగపట్నంలో గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ కనుబుద్ధి గణపతి గారి కుటుంబ సభ్యులకి, శ్రీ తనకాల వినాయక, అప్పారావు గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోత్కృష్టమైనటువంటి ఆశీస్సు అనేటువంటి ఈశ్వర సంపదను ప్రసాదించడం జరిగింది. మల్లేపల్లి గ్రామం నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి మరొక కుటుంబం శ్రీ సోద వెంకటకృష్ణ, వెంకటలక్ష్మి, అమర్నాథ్, దేవి, ప్రసాద్, పద్మజ, కిషోర్, సిరి, భవ్య, సాకేత్, కుమార్తె భవానీ, అల్లుడు నాగేశ్వరరావు, ఉమా నాగలక్ష్మి, శ్రీవల్లి మరియు వారి కుటుంబ సభ్యులు వీరంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ సోదా వెంకటకృష్ణ, వెంకటలక్ష్మి, అమర్నాథ్, దేవి, ప్రసాద్, పద్మజ, కిషోర్, సిరి, భవ్య, సాకేత్, కుమార్తె భవానీ, అల్లుడు నాగేశ్వరరావు, ఉమా నాగలక్ష్మి, శ్రీవల్లి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. ఈ విధంగా 4 కుటుంబాల వారు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందిన అనంతరం స్వామిని సాల్వాలతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ దార్లంక మాణిక్యం, కనక సుబ్బలక్ష్మి, నోకరాజు, కావ్య, మహాలక్ష్మి, గంగరాజు, సౌజన్య, చేతన సాయి మరియు వారి కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం చింతల సూర్యప్రకాశరావు, మంగతాయారు, రాంబాబు, నాగమణి, ఉమా, మాన్యశ్రీ, డోలా ప్రజ్ఞశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు. మూడవ కుటుంబం వల్లభశెట్టి శ్రీను, వీరకుమారి, సతీష్, లక్ష్మి, సత్యనారాయణ, నాగు, వెంకట, షణ్ముఖ్, ఈశ్వర్, వరుణ సత్య మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ దార్లంక మాణిక్యం గారికి, వారి కుటుంబ సభ్యులకి, చింతల సూర్యప్రకాశరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, వల్లభశెట్టి శ్రీను గారికి, వారి కుటుంబ సభ్యులకి ఈ స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం సాల్వతో సత్కరించినటువంటి బొర్ర వరలక్ష్మి, పెదకాపు, వీరేంద్ర, రమ్య, స్రవంతి, పూర్ణ, ఆదిశంకర్, జయదేవ్, సత్య, షణ్ముఖ్ మరియు వారి కుటుంబ సభ్యులు. రెండో కుటుంబం గుదే, అప్పారావు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ బొర్ర వరలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి, గుదే అప్పారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న నిచ్చినగుంట లావరాజు, వీరగణలక్ష్మి, అప్పారావు, వీరరాఘవ మరియు వారి కుటుంబ సభ్యులు, కోరాకుల కాంతం, నాగేశ్వరరావు, కృష్ణవేణి, హరీష్, భవానీ మరియు వారి కుటుంబ సభ్యులు, వల్లభశెట్టి గంగబాబు, మణి, అనిత, షర్మిల, పావని, బాలాజీ మరియు వారి కుటుంబ సభ్యులు, బత్తుల వీరబాబు, వరలక్ష్మి, గుణవర్ధన నారాయణ స్వామి మరియు వారి కుటుంబ సభ్యులు, బత్తుల వీరప్రభాకర్రావు, నాగమణి, సాయి మహేష్, దొరబాబు మరియు వారి కుటుంబ సభ్యులు, మల్లాబత్తుల సుబ్బారావు, వీరరాఘవ, దుర్గాప్రసాద్, నాగలక్ష్మి, తులసి పద్మ మరియు వారి కుటుంబ సభ్యులు, చింతల గోవిందు, వీరలక్ష్మి, స్వామి మరియు వారి కుటుంబ సభ్యులు, పదం, మంగ మరియు వారి కుటుంబ సభ్యులు, పడాల పేరంటాలు మరియు వారి కుటుంబ సభ్యులు, వల్లభశెట్టి చక్రం, బంగారమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, వల్లభశెట్టి సత్యనారాయణ, చిలకమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, గుదే లక్ష్మీదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, గ్రంథి వెంకట సాయిరత్నం, ప్రసాద్, శ్రీలత, లిఖిత, శ్రావ్య మరియు వారి కుటుంబ సభ్యులు, వెలుసూరి చిన్నారావు, వెంకటలక్ష్మి, రాజేష్, గణేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, వల్లభశెట్టి కోటేశ్వరరావు, వెంకటలక్ష్మి, మణికంఠ, వనజ, వెంకటరమణ, శివశంకర్, మోహన్, మోక్ష మరియు వారి కుటుంబ సభ్యులు, బచ్చు, అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా 16 కుటుంబాల వారు కూడా హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి ఈ 16 కుటుంబాల వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా మల్లేపల్లి నుండి స్వామిని వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం శ్రీ దార్లంక సూరిబాబు, వెంకటరత్నం, దుర్గాప్రసాద్, దేవి, శ్రీను, ఉమా, జయశంకర్, భైవేశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపులు పొందిన అనంతరం రెండో కుటుంబం శ్రీ సోదా సత్యనారాయణ, పైడి కుమారి, శివశంకర్, మహేశ్వరి, రాజశేఖర్, లావణ్య,
హర్షిణి, సుహాంత్, సుమంత్, కుమార్తె కృష్ణవేణి, అల్లుడు దుర్గారావు మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ సోదా సత్యనారాయణ, పైడి కుమారి, శివశంకర్, మహేశ్వరి, రాజశేఖర్, లావణ్య, హర్షిణి, సుహాంత్, సుమంత్, కుమార్తె కృష్ణవేణి, అల్లుడు దుర్గారావు మరియు వారి కుటుంబ సభ్యులు. అదేవిధంగా మూడో కుటుంబం శ్రీ సోదా వెంకటకృష్ణ, వెంకటలక్ష్మి, అమర్నాథ్, దేవి, ప్రసాద్, పద్మజ, కిషోర్, సిరి, భవ్య, సాకేత్, కుమార్తె భవాని, అల్లుడు నాగేశ్వరరావు, ఉమా నాగలక్ష్మి, శ్రీవల్లి మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ సోదా వెంకటకృష్ణ, వెంకటలక్ష్మి, అమర్నాథ్, దేవి, ప్రసాద్, పద్మజ, కిషోర్, సిరి, భవ్య, సాకేత్, కుమార్తె భవాని, అల్లుడు నాగేశ్వరరావు, ఉమా నాగలక్ష్మి, శ్రీవల్లి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా. అదేవిధంగా నాలుగో కుటుంబం శ్రీ వల్లభశెట్టి వెంకటేశ్వరరావు, వీరలక్ష్మి, జగన్, సుధీర్, ఉమా, నవిత మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ వల్లభశెట్టి వెంకటేశ్వరరావు గారు, వీరలక్ష్మి గారు, జగన్, సుధీర్, ఉమా, నవిత మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా 4 కుటుంబాల వారు కూడా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు పొందిన అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించి హారతి కార్యక్రమాల్లో పాల్గొన్న శ్రీ దార్లంక మాణిక్యం గారికి, వారి కుటుంబ సభ్యులకి, చింతల సూర్యప్రకాశరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, వల్లభశెట్టి శ్రీని గారికి, వారి కుటుంబ సభ్యులకి, బొర్ర వరలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి, గుదే అప్పారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం రామవరంలో స్వామిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి 3 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ మన్యం వీర వెంకటరమణ, రామలక్ష్మి, వీరనదొర, అరుణ, బంగారం, శ్రేణు, వీరలక్ష్మి, శ్రావ్య, మణికంఠ, అచ్యుత్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ మన్యం వీర వెంకటరమణ, రామలక్ష్మి, వీరనదొర, అరుణ, బంగారం, శ్రేణు, వీరలక్ష్మి, శ్రావ్య, మణికంఠ, అచ్యుత్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం రెండవ కుటుంబం కర్ణం, అర్జునుడు, సూర్యావతి, సీతారామయ్య, వీరగణలక్ష్మి, బాలగంగా, వివేక్, అర్జున్, వెంకట పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ కర్ణం, అర్జునుడు, సూర్యావతి, సీతారామయ్య, వీరగణలక్ష్మి, బాలగంగా, వివేక్, అర్జున్, వెంకట పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం మూడవ కుటుంబం శ్రీ గాది శ్రీను, సుభద్రమ్మ, ఉమామహేశ్వరి, విజయ్ చందు, వసంత, అలేఖ్య, లాస్యప్రియ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ గాది శ్రీను, సుభద్రమ్మ, ఉమామహేశ్వరి, విజయ్ చందు, వసంత, అలేఖ్య, లాస్యప్రియ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోత్కృష్టమైనటువంటి ఆశీస్సు అనేటువంటి ఈశ్వర సంపదను ప్రసాదించడం జరిగింది. ఈ విధంగా 3 కుటుంబాల వారు కూడా స్వామిని వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందిన అనంతరం స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న మొదటి కుటుంబం కరణం, సూర్యప్రకాష్, వీరమణి, గంగా శివశంకర్, వరప్రసాద్, ఉమేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం పెదిరెడ్డి సత్యబాబు, వీరప్రభావతి, ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు. మూడవ కుటుంబం చనుబోయిన కృష్ణ, సింహాచలం, ఉమామహేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు. నాలుగవ కుటుంబం దండు, వీర్రాఘవ, విజయదుర్గ, తేజస్మిత, ఉమామేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు. ఐదవ కుటుంబం చేమల సత్యబాబు, సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఆరవ కుటుంబం అడప గంగారావు, లక్ష్మి, వీరబాబు, చిలకమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఏడవ కుటుంబం సగ్గుర్తి, చల్లారత్నం, కుమారుడు హరిబాబు, వెంకటతాతబ్బాయి, సంధ్య, పూజిత, ఉమాశ్రీరామ్, ఉమాలక్ష్మణ్, సూర్యం మరియు వారి కుటుంబ సభ్యులు. ఎనిమిదో కుటుంబం నాచర్ల సోమేశ్వర్, రామలక్ష్మి, యశ్వంత్, జోష్న, మీసాల మహాలక్ష్మి. తొమ్మిదో కుటుంబం మీసాల మహాలక్ష్మి, వెంకటేశ్వర్లు మరియు వారి కుటుంబ సభ్యులు. పదవ కుటుంబం చేదులూరు చిన్నారావు, కనకలక్ష్మి, కుమారులు మణికంఠ, బుల్లిప్రసాద్, రాంపండు, కోడళ్ళ భవానీ, అలేఖ్య, మనవలు హరీష్, ధనుష్, మోక్షిత్, మనవరాళ్ళ పూర్ణ సత్యశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 10 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ కరణం సూర్యప్రకాష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, పెదిరెడ్డి సత్యబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, చనుబోయిన కృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, దండ్రు వీర్రాఘవ గారికి, వారి కుటుంబ సభ్యులకి, చేమల సత్యబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, అడప గంగారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, సగ్గుర్తి చల్లారత్నం గారికి, వారి కుటుంబ సభ్యులకి,
నాచర్ల సోమేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, మీసాల మహాలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి, చేదులూరు చిన్నారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం సోమవారం గ్రామంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి 2 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ మల్లిరెడ్డి వెంకటేశ్వరరావు, శ్రీమతి వీరచక్ర చంద్రావతి, పిల్లలు రామదత్త, కాశీ విశ్వనాథ, వీరభద్రరావు, రామకృష్ణ, అర్జునరావు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ మల్లిరెడ్డి వెంకటేశ్వరరావు, శ్రీమతి వీరచక్ర చంద్రావతి, పిల్లలు రామదత్త, కాశీ విశ్వనాథ, వీరభద్రరావు, రామకృష్ణ, అర్జునరావు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోత్కృష్టమైనటువంటి ఆశీస్సు అనేటువంటి ఈశ్వర సంపదను ప్రసాదించారు. అనంతరం రెండవ కుటుంబం శ్రీ మంచికంటి వెంకటేశ్వరరావు, శ్రీమతి రాణి, పిల్లలు దుర్గా జలేశ్వరరావు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ మంచికంటి వెంకటేశ్వరరావు, శ్రీమతి రాణి దంపతులు, పిల్లలు దుర్గా జలేశ్వరరావు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోత్కృష్టమైనటువంటి ఆశీస్సు అనేటువంటి ఈశ్వర సంపదను ప్రసాదించారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన మొదటి కుటుంబం మల్లిరెడ్డి వీర్రాఘవులు, అప్పలరాజు మరియు వారి కుటుంబ సభ్యులు, రెండవ కుటుంబం మండపాక అప్పారావు, వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, మూడవ కుటుంబం సూతి శ్రీను, శివ మరియు వారి కుటుంబ సభ్యులు, నాలుగవ కుటుంబం పేపకాయల వెంకటపతి, భూలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, ఐదవ కుటుంబం సాధు, దుర్గాప్రసాద్, రమణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, ఆరవ కుటుంబం మండపాక గోవిందరాజు, దేవి మరియు వారి కుటుంబ సభ్యులు, ఏడవ కుటుంబం మండపాక రాజుబాబు, ఆదిలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, ఎనిమిదవ కుటుంబం చక్కపల్లి చక్కర్రావు, దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, తొమ్మిదవ కుటుంబం ఆడప ఒప్పయ్య, సావిత్రి మరియు వారి కుటుంబ సభ్యులు. 9 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ మల్లిరెడ్డి వీర్రాఘవులు గారికి, వారి కుటుంబ సభ్యులకి, మండపాక అప్పారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, సూతి శ్రీని గారికి, వారి కుటుంబ సభ్యులకి, పేపకాయల వెంకటపతి గారికి, వారి కుటుంబ సభ్యులకి, సాధు దుర్గాప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, మండపాక గోవిందరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, మండపాక రాజ్బాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, చక్కపల్లి చక్రరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, అడప ఒప్పయ్య గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న మల్లిరెడ్డి మహేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, పేపకాయల భూలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, సోము చంద్రమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, ఎలుగుబంటి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, మేకా జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు, దొళ్ళ రాజారావు మరియు వారి కుటుంబ సభ్యులు, మోస్కుర్తి కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, దొడ్డా చక్రరావు మరియు వారి కుటుంబ సభ్యులు, కమ్మిల రాము మరియు వారి కుటుంబ సభ్యులు, అడబాల వీరబాబు మరియు వారి కుటుంబ సభ్యులు, ఆకుల సూర్యావతి మరియు వారి కుటుంబ సభ్యులు, మత్స గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు, మత్స భాగ్యలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, ఉలవకాయల రమేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, ఏనుగుపల్లి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, కరెడ్ల కృష్ణమూర్తి మరియు వారి కుటుంబ సభ్యులు, దేవరపు సత్య వెంకట సుబ్బారావు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 17 కుటుంబాల వారు కూడా స్వామి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి ఈ 17 కుటుంబాల వారికి కూడా ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా సోమవారం గ్రామంలో మొట్టమొదటి స్వామిని గృహానికి ఆభావతికంగా ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం మల్లిరెడ్డి వెంకటేశ్వరరావు, శ్రీమతి వీరచక్ర చంద్రావతి, పిల్లలు రామదత్త, కాశీ విశ్వనాథ, వీరభద్రరావు, రామకృష్ణ, అర్జునరావు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా అభౌతికంగా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం రెండో కుటుంబం మంచికంటి వెంకటేశ్వరరావు, శ్రీమతి రాణి, పిల్లల దుర్గా జలేశ్వరరావు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందిన అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి మల్లిరెడ్డి వీర్రాఘవులు మరియు వారి కుటుంబ సభ్యులు, మండపాక అప్పారావు మరియు వారి కుటుంబ సభ్యులు, సూతి శ్రీను మరియు వారి కుటుంబ సభ్యులు, పేపకాయల వెంకటపతి మరియు వారి కుటుంబ సభ్యులు, సాధు దుర్గాప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు, మండపాక గోవిందరాజు మరియు వారి కుటుంబ సభ్యులు, మండపాక రాజుబాబు మరియు వారి కుటుంబ సభ్యులు, చక్కపల్లి చక్రరావు మరియు వారి కుటుంబ సభ్యులు, అడప ఒప్పయ్య మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సోమవారం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కాంట్రకోట నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం శ్రీ మల్లిరెడ్డి లక్ష్మణబాబు, వీరవేణి దంపతులు, వీరశివ, అనంత ఉమేష్, సూర్యచక్ర మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ మల్లిరెడ్డి లక్ష్మణబాబు, వీరవేణి దంపతులు, వీరశివ, అనంత ఉమేష్, సూర్యచక్ర మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి మహోత్కృష్టమైనటువంటి ఆశీస్సు అనేటువంటి ఈశ్వర సంపదను ప్రసాదించారు. అనంతరం రెండో కుటుంబం గవర్సాన సత్యబాబు, నాగమణి, స్వామ, వీర సాయి కుమార్, విఘ్నేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ గవర్సాన సత్యబాబు, నాగమణి, స్వామ, వీర సాయి కుమార్, విఘ్నేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం మూడవ కుటుంబం గవర్సాన యేసుబాబు, పోసిరత్నం, కుమార్తెలు సంధ్య, నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి
ఈశ్వర రసస్వరూప్ చేసిన ఆశీస్వరూపులు పొందారు శ్రీ గవర్సాన్ యేసుబాబు, పోసిరత్నం, కుమార్తెలు సంధ్య, నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం అల్లుళ్ళు వెంకన్న బాబు, అర్జున్, మనవలు వీరందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా ఈ 3 కుటుంబాల వారు కూడా స్వామిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప్ చేసిన ఆశీస్వరూపులు పొందిన అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి ఆ 14 కుటుంబాల్లో కొప్పుల కుశలన్న, లలిత మరియు వారి కుటుంబ సభ్యులు, జాలి అశోక్, సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, పోసిన వెంకటరమణ, సౌజన్య మరియు వారి కుటుంబ సభ్యులు, లేట్ కోట వీర్రాజు, గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు, చల్లాబత్తుల యేసు, చక్రమ్మ కుటుంబ సభ్యులు, కలిసిట్టి కామరాజు, సుబ్బలక్ష్మి కుటుంబ సభ్యులు, కర్రి గణేశ్వరరావు, నాగమణి కుటుంబ సభ్యులు, గౌరసాన కన్నబాబు, అమ్మాజీ కుటుంబ సభ్యులు, కొప్పుల సత్యనారాయణ, సూర్యకుమారి కుటుంబ సభ్యులు, గుమ్మళ్ళ వెంకటరమణ, నాగదేవి కుటుంబ సభ్యులు, బొమ్మిరెడ్డి సూర్యారావు, సత్యవేణి కుటుంబ సభ్యులు, కొప్పుల శ్రీను, వీరలక్ష్మి కుటుంబ సభ్యులు, పోసిన జగ్గారావు, చిట్టమ్మ కుటుంబ సభ్యులు, పల్లా ఉమామహేశ్వరి, పిల్లల నాగమణి, జయరాజు కుటుంబ సభ్యులు. ఈ 14 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ కొప్పుల కుశలన్న మరియు వారి కుటుంబ సభ్యులకి, జాలి అశోక్ మరియు వారి కుటుంబ సభ్యులకి, పోసిన వెంకటరమణ మరియు వారి కుటుంబ సభ్యులకి, కోట వీర్రాజు మరియు వారి కుటుంబ సభ్యులకి, చల్లబత్తుల యేసు వారి కుటుంబ సభ్యులకి, కలిసెట్టి కామరాజు వారి కుటుంబ సభ్యులకి, కర్రి గణేశ్వరరావు వారి కుటుంబ సభ్యులకి, గవరసాన కన్నబాబు వారి కుటుంబ సభ్యులకి, కొప్పుల సత్యనారాయణ వారి కుటుంబ సభ్యులకి, గుమ్మళ్ళ వెంకటరమణ మరియు వారి కుటుంబ సభ్యులకి, బొమ్మిరెడ్డి సూర్యారావు మరియు వారి కుటుంబ సభ్యులకి, కొప్పుల శ్రీను మరియు వారి కుటుంబ సభ్యులకి, పోసిన జగ్గారావు మరియు వారి కుటుంబ సభ్యులకి, పల్లా ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులకి 14 కుటుంబాల వారికి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న పోసిన చిట్టమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, మల్రెడ్డి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, మల్రెడ్డి సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 3 కుటుంబాల వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా కాండ్రకోటలో మొట్టమొదటిగా స్వామిని వారి వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి 3 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ మల్రెడ్డి లక్ష్మణబాబు, వీరవేణి, వీరశివ, అనంత ఉమేష్, సూర్యచక్ర మరియు వారి కుటుంబ సభ్యుల స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప్ చేసిన ఆశీస్వరూపులు పొందారు. అనంతరం రెండో కుటుంబం గవర్సాన సత్యబాబు, నాగమణి, సోమ, వీర సాయి కుమార్, విఘ్నేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప్ చేసిన ఆశీస్వరూపులు పొందారు. మూడో కుటుంబం గవర్సాన యేసుబాబు, పోసిరత్నం, కుమార్తెలు సంధ్య, నాగలక్ష్మి, అల్లుళ్ళు వెంకన్న బాబు, అర్జున్, మనవలు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహాన్ని ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప్ చేసిన ఆశీస్వరూపులు పొందారు. ఈ విధంగా 3 కుటుంబాల వారు కూడా స్వామిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు పొందిన అనంతరం హారతి కార్యక్రమం సాల్వాలతో స్వామిని సత్కరించుకున్నటువంటి కొప్పుల కుశలన్న మరియు వారి కుటుంబ సభ్యులకి, జాలి అశోక్ గారికి వారి కుటుంబ సభ్యులకి, పోసిన వెంకటరమణ గారికి వారి కుటుంబ సభ్యులకి, కోట వీర్రాజు గారికి వారి కుటుంబ సభ్యులకి, చల్లాబత్తుల యేసు గారికి వారి కుటుంబ సభ్యులకి, కలిసెట్టి కామరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి, కర్రి గణేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, గవర్సాన కన్నబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, కొప్పుల సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, గుమ్మళ్ళ వెంకటరమణ గారికి వారి కుటుంబ సభ్యులకి, బొమ్మిరెడ్డి సూర్యారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, కొప్పుల శ్రేణి గారికి, వీరలక్ష్మి గారికి మరియు వారి కుటుంబ సభ్యులకి, పోసిన జగ్గారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, పల్లా ఉమామహేశ్వరి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పులిమేరు గ్రామంలో స్వామిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి 3 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ తుమ్మల వెంకటేశ్వరరావు, శ్రీమతి చక్రవేణి, కుమారులు ధనరాజు, నాగ తిరుపతేశ్వరరావు, వెంకట జోగి సీతారాములు, కోడళ్ళు కృష్ణవేణి, రమ్య, వీరనాగ, గంగాభవాని కుటుంబ సభ్యులు స్వామిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి దివ్యమైనటువంటి శుభాశీస్సులు పొందారు. శ్రీ తుమ్మల వెంకటేశ్వరరావు, శ్రీమతి చక్రవేణి, కుమారులు ధనరాజు, నాగ తిరుపతేశ్వరరావు, వెంకట జోగి సీతారాములు, కోడలు కృష్ణవేణి, రమ్య, వీర గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప్ చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం రెండవ కుటుంబం శ్రీ తుమ్మల గొర్రాజు, శ్రీమతి కామలా దంపతులు, వెంకట సురేష్, స్వర్ణలక్ష్మి, ఈశ్వర్, ప్రణయ్, గీత్, ఉమా, శ్రేయస్, శ్రీధర్, నాగలక్ష్మి, సాయి, నిష్కశ్రీ, ఈశాన్ బాబు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప్ చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ తుమ్మల గుర్రాజు, శ్రీమతి కమలా దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు వెంకట సురేష్, స్వర్ణలక్ష్మి, ఈశ్వర్, ప్రణయ్, గీత్, ఉమా, శ్రేయస్, శ్రీధర్, నాగలక్ష్మి, సాయి, నిష్కశ్రీ, ఈశాన్ బాబు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప్ చేసిన ఆశీస్వరూపంలో ప్రసారం చేయడం జరిగింది. అనంతరం మూడవ కుటుంబం గొల్లపల్లి రెడ్డయ్య,
సత్యవతి త్రిమూర్తులు, సత్యవేణి, వీరలక్ష్మి, శ్రీజ, విజయ్ త్రిమూర్తులు, కృష్ణవేణి, వీర్రాజు, మోక్షిత్, శ్యామ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ గొల్లపల్లి రెడ్డయ్య, సత్యవతి త్రిమూర్తులు, సత్యవేణి, వీరలక్ష్మి, శ్రీజ, విజయ్ త్రిమూర్తులు, కృష్ణవేణి, వీర్రాజు, మోక్షిత్, శ్యామ్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా 3 కుటుంబాల వారు కూడా స్వామిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందిన అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ మాగాపు అయ్యన్న, సుజాత, వెంకట శ్రీమన్, మేదిక మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ మాగాపు అయ్యన్న గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన 3 కుటుంబాల్లో శ్రీ కర్ణం, శాంతి, రామకృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దాడి సూర్యభాస్కరమణి, అచ్చారావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దాడి నాగేశ్వరరావు, వీర వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ కర్ణం శాంతి గారికి వారి కుటుంబ సభ్యులకి, దాడి సూర్యభాస్కరమణి గారికి వారి కుటుంబ సభ్యులకి, దాడి నాగేశ్వరరావుకి వారి కుటుంబ సభ్యులకి కూడా దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న పులిమేర సభ్యులు తోట బ్రహ్మం అమ్మాజీ మరియు వారి కుటుంబ సభ్యులు, ఒమ్మి గంగయ్య, నాగరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శంకర, అర్జున్, లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, కటారే అప్పన్న, తులసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, మొయిళ్ళ రమణ, రత్నకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, గవరసాన అర్జమణి మరియు వారి కుటుంబ సభ్యులు, గొల్లపల్లి సూర్యనారాయణ, అమరావతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 7 కుటుంబాల వరకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని పులిమేర గ్రామంలో అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి 3 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ తుమ్మల వెంకటేశ్వరరావు, శ్రీమతి చక్రవేణి, ధనరాజు, నాగ తిరుపతేశ్వరరావు, వెంకట జోగి, శ్రీ సీతారాములు, కృష్ణవేణి, రమ్య, వీర గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం రెండో కుటుంబం శ్రీ తుమ్మల గుర్రాజు, కమల, వెంకట సురేష్, స్వర్ణలక్ష్మి, ఈశ్వర్, ప్రణయ్గి, ఉమాశ్రేయస్, శ్రీధర్, నాగలక్ష్మి, సాయి నిష్కశ్రీ, ఈశాన్ బాబు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం 3వ కుటుంబం గొల్లపల్లి రెడ్డయ్య, సత్యవతి త్రిమూర్తులు, సత్యవేణి, వీరలక్ష్మి, శ్రీజ, విజయ్ త్రిమూర్తులు, కృష్ణవేణి, వీర్రాజు, మోక్షిత్, శ్యామ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ మాగాపు అయ్యన్న గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ కర్ణం శాంతి గారికి వారి కుటుంబ సభ్యులకి, దాడి సూర్యభాస్కరమణి గారికి వారి కుటుంబ సభ్యులకి, దాడి నాగేశ్వరరావుకి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది పులిమేర సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. అనంతరం గోరెంట గ్రామం నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ సామిదాల వెంకట్రావు, పద్మావతి దంపతులు, వారి కుటుంబ సభ్యులు సత్యబాబు, బుల్లమ్మాయి, జోషు, ధర్మరాజు, మంగతాయారు, లయ ప్రణీత, శ్రావణి, వీరలక్ష్మి, రాజేషు, అస్మిత, మాధురి, లయవర్షిత మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ సామిదాల వెంకట్రావు, పద్మావతి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు సత్యబాబు, బుల్లమ్మాయి, జోషు, ధర్మరాజు, మంగతాయారు, లయ ప్రణీత, శ్రావణి, వీరలక్ష్మి, రాజేషు, అస్మిత, మాధురి, లయ, వర్షిత మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించిన రాంబాబు, లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, సామిదాల కాంతం గారు మరియు వారి కుటుంబ సభ్యులు, 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ రాంబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, సామిదాల కాంతం గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం స్వామివారిని తూర్పుపాకల గ్రామంలో వారి గృహానికి ఆహ్వానించుకున్నారు. ముందుగా గోరింట గ్రామంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి సామిదాల వెంకట్రావు, పద్మావతి దంపతులు, సత్యబాబు, బుల్లమ్మాయి, జోష్, ధర్మరాజు, మంగతాయారు, లయ ప్రణీత, శ్రావణి, వీరలక్ష్మి, రాజేష్, అస్మితా మాధురి, లయవర్షిత మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతిగా సాల్వలతో సత్కరించిన రాంబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, సామిదాల కాంతం గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం తూర్పుపాకల గ్రామంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహ
గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ మాదిరెడ్డి రాంబాబు, లక్ష్మి, కుమారుడు వీర వెంకట సత్యనారాయణ, కోడలు కళ్యాణి, కుమార్తెలు రామలక్ష్మి, చక్రవేణి, అల్లుళ్ళు వీరభద్రరావు, నాగేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు శ్రీ మాదిరెడ్డి రాంబాబు, లక్ష్మి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు, కుమారుడు వీర వెంకట సత్యనారాయణ, కోడలు కళ్యాణి, కుమార్తెలు రామలక్ష్మి, చక్రవేణి, అల్లుళ్ళు వీరభద్రరావు, నాగేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోత్కృష్టమైనటువంటి ఆశీస్సు అనేటువంటి ఈశ్వర సంపదను ప్రసాదించారు. అనంతరం ఉల్మేశ్వరంలో కూడా స్వామిని వారి వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి శ్రీ పబ్బిరెడ్డి వెంకటరమణ, నాగలక్ష్మి, పిల్లలు హృతిక్, తేజస్, గౌతమ్, చైతన్య, ప్రణీత్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు పబ్బిరెడ్డి వెంకటరమణ, నాగలక్ష్మి, పిల్లలు హృతిక్, తేజస్, గౌతమ్, చైతన్య, ప్రణీత్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రసాదించడం జరిగింది. అనంతరం తాటిపత్తి గ్రామంలో కూడా స్వామిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ పల్లా సుబ్బారావు, తాయారు, పిల్లలు శివసత్య, నాగబాబు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు శ్రీ పల్లా సుబ్బారావు, మంగతాయారు, పిల్లలు శివసత్య, నాగబాబు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోత్కృష్టమైనటువంటి ఆశీస్సు అనేటువంటి ఈశ్వర సంపదను ప్రసాదించడం జరిగింది. అనంతరం రామచంద్రాపురంలో కూడా స్వామిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ గుంటముక్కల అమలావతి, కుమారుడు శ్రీను, కోడలు సత్యవేణి, మనవలు దాక్షాయిని, యమశ్రీ, గౌతమి, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు శ్రీ గుంటముక్కల అమలావతి, కుమారుడు శ్రీను, కోడలు సత్యవేణి, మనవలు దాక్షాయిని, యమశ్రీ, గౌతమి, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవళ్ళు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రసాదించడం జరిగింది. అనంతరం జేకుత్తూరు గ్రామంలో కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ ద్వారపరెడ్డి లక్ష్మణరావు, ప్రభావతి, ఉమామేశ్వరరావు, దుర్గాలక్ష్మి, పూజిత, ఉమా, శశి, సూర్యలక్కి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు శ్రీ ద్వారపరెడ్డి లక్ష్మణరావు, ప్రభావతి, ఉమామేశ్వరరావు, దుర్గాలక్ష్మి, పూజిత, ఉమా, శశి, సూర్యలక్కి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి అభౌతికమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రసాదించడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న వెలగా నాగేంద్ర, లక్ష్మీకుమారి వారి కుటుంబ సభ్యులు, తిప్పనకొండ సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ రెండు కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి వెలగా నాగేంద్ర గారికి వారి కుటుంబ సభ్యులకి, తిప్పనకొండ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ పాముల శ్రీను, అచ్యుతమణి, కుమారుడు వీర వెంకట సత్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు సోరంపాలెం గ్రామ ఈ విధంగా స్వామిని సాల్వతో సత్కరించుకున్నటువంటి పాముల శ్రీను గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని కొత్తూరు గ్రామంలో గృహానికి ఆహ్వానించుకున్నటువంటి ద్వారపరెడ్డి లక్ష్మణరావు, ప్రభావతి, ఉమామేశ్వరరావు, దుర్గాలక్ష్మి, పూజిత, ఉమాశశి, సూర్యలక్కి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా అభౌతికంగా స్వామిని వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించిన స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్వరూపాలు పొందిన అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి వెలగా నాగేంద్ర గారికి వారి కుటుంబ సభ్యులకి, తిప్పనకొండ గారికి వారి కుటుంబ సభ్యులకి, పాముల శ్రేణి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం సూరంపాలెం గ్రామ సభా సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి వారి గృహానికి వారి వారి గ్రామానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్వరూపాలు ప్రసాదించారు సూరంపాలెం గ్రామ సభా సభ్యులందరికీ కూడా. అనంతరం తాళ్ళూరులో స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి ఒబిణ్ణి సత్యవతి, కుమారుడు రాజబాబు, శ్రీమతి భవానీ మరియు వారి కుటుంబ సభ్యులు, కోండ్ర దుర్గాప్రసాద్, ప్రమీల మరియు వారి కుటుంబ సభ్యులు రెండు కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ ఒబిణ్ణి సత్యవతి గారికి వారి కుటుంబ సభ్యులకి, కోండ్ర దుర్గాప్రసాద్ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఒబిణ్ణి అనంతలక్ష్మి, బొడ్డు వీర వెంకట, ఒబిణ్ణి అనంతలక్ష్మి వారి కుటుంబ సభ్యులు, బొడ్డు వీర వెంకట లక్ష్మి వారి కుటుంబ సభ్యులు, చలగళ్ళ విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, ఒబిణ్ణి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కోనపరెడ్డి సుబ్బారావు, శ్రీమతి పార్వతి గారికి ఆరోగ్యం బాగుండాలని వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా స్వామి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామి తాళ్ళూరులో స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి ఒబిణ్ణి సత్యవతి గారికి వారి కుటుంబ సభ్యులకి, కోండ్ర దుర్గాప్రసాద్ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న
5 కుటుంబాల వరకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం గండేపల్లిలో స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి గరికపాటి రమణ, వెంకటలక్ష్మి, వీరమ్మ, కుమారులు ఉమామహేశ్వరరావు, ఉమేష్ కుమార్, కోడళ్ళు లక్ష్మి, లలిత, మనవరాలు కేశవేశ్వరి, ఉమా, హనివిత మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ గరికపాటి రమణ, వెంకటలక్ష్మి, వీరమ్మ, కుమారులు ఉమామహేశ్వరరావు, ఉమేష్ కుమార్, కోడళ్ళు లక్ష్మి, లలిత, మనవరాలు కేశవి, శ్రీ ఉమాహన్విత మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి అభౌతికమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రసాదించిన అనంతరం సీతారాంపురంలో కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి సెట్టిపల్లి దుర్గారావు, అంజారత్నం, కృష్ణార్జున, శివగంగా భవాని, ఉమా, నాగదేవి, సాయి, శివదుర్గ, వీరసందీప్, శివనారాయణ, ఈశ్వరదేవి, శ్రీరక్షిత, ఉమాంజలి, సాత్విక, వీర వెంకట నోకరాజు, సాయి ప్రసన్న మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. సెట్టిపల్లి సుబ్బారావు, అంజారత్నం, కృష్ణార్జున, శివగంగా భవాని, ఉమా, నాగదేవి, సాయి, శివ దుర్గా, వీర సందీప్, శివనారాయణ, ఈశ్వరదేవి, శ్రీ రక్షిత, ఉమాంజలి, సాత్విక, వీర వెంకట నోకరాజు, సాయి ప్రసన్న మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి అభౌతికంగా వారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ప్రసాదించడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ చింతల సత్యనారాయణ, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పిల్ల అప్పారావు, శ్రీమతి నాగమణి వారి కుటుంబ సభ్యులు, ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమాల్లో పాల్గొనగా స్వామి శ్రీ చింతల సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పిల్ల అప్పారావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సీతారాంపురం సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం సిరివాడ గ్రామంలో స్వామిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి సిరివాడ గ్రామస్తులు వెనుకొండ వీర్రాజు, పణికుమారి, ఉమా మంగాదేవి, సుబ్రహ్మణ్యం మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. సిరివాడ గ్రామస్తులు శ్రీ వెనుకొండ వీర్రాజు, పణికుమారి, ఉమామంగాదేవి, సుబ్రహ్మణ్యం వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోత్కృష్టమైనటువంటి ఆశీస్సు అనేటువంటి ఈశ్వర సంపదను ప్రసాదించిన అనంతరం కాజులూరు గ్రామంలో కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ కాకి రత్నారావు, అనంతలక్ష్మి, వీర వెంకట లక్ష్మీనారాయణ, సత్యవేణి, ఉమాలక్షిత మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ కాకి రత్నారావు, అనంతలక్ష్మి, వీర వెంకట రామలక్ష్మీనారాయణ, సత్యవేణి, ఉమాలక్షిత వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోత్కృష్టమైనటువంటి ఆశీస్సు అనేటువంటి ఈశ్వర సంపదను ప్రసాదించిన అనంతరం వెంగయ్యంపురంలో స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ దశరథ బాబ్జీ, రామతులసి, శివాజీ, నానాజీ, ఉదయ కుమారి, వంశీకృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ వల్లెపు సత్యనారాయణ, అన్నవరం మంగమ్మ, రాము, లక్ష్మణ్, దేవి, శ్యామల, భవాని మరియు వారి కుటుంబ సభ్యులు, వల్లెపు సత్యనారాయణ, గంగమ్మ, కుమార్తె సత్యవతి, మనవడు మణికంఠ మరియు వారి కుటుంబ సభ్యులు, దశరథ పెద్ద, దేవి, కుమారులు అరుణ్ కుమార్, మణికంఠ, కుమార్తె సత్యవేణి, అల్లుడు గోపాలకృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, ఈ 4 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ దశరథ బాబ్జీ గారికి వారి కుటుంబ సభ్యులకి మరియు శ్రీ పల్లెపు సత్యనారాయణ గారికి, అన్నవరం గారికి వారి కుటుంబ సభ్యులకి, పల్లెపు సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, దశరథ పెద్ద గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా వెంగయ్యంపురంలో స్వామిని సాల్వలతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం స్వామివారిని బూరుగుపూడి గ్రామంలో కూడా స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం శ్రీ పాటంశెట్టి మణికంఠ, మంగాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ పాటంశెట్టి మణికంఠ, శ్రీమతి మంగాదేవి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అభౌతికమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసి ఆశీస్వరూపంలో ప్రసాదించడం జరిగింది. అనంతరం రెండవ కుటుంబం శ్రీ పాటంశెట్టి వసంత్ కుమార్, విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ పాటంశెట్టి వసంత్ కుమార్, విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, ఈ విధంగా 2 కుటుంబాల వారు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందిన అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పాటంశెట్టి గోవిందు, అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం కట్టంబూరు నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ
శ్రీమతి కొల్లు సూర్యుడు మరియు వారి కుటుంబ సభ్యులు. రెండో కుటుంబం యలమంచిలి వెంకటలక్ష్మి, పాపారావు, మణికంఠ, దుర్గా పూర్ణిమ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీమతి కొల్లు సూర్యుడి గారికి, వారి కుటుంబ సభ్యులకి, యలమంచిలి వెంకటలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న మన్యంవారిపాలెం వాన్యంవారిపాలెంలో స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 11 కుటుంబాల్లో శ్రీ బొండాడ రాములు, లక్ష్మీకాంతం, వీర రమాదేవి, మణికంఠ మరియు వారి కుటుంబ సభ్యులు. వర్రి కొండ రాజమ్మ, శ్రీను, లావణ్య, రాజేష్, ఉమారేవతి, లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. రేఖ వెంకటేశులు, అప్పలరాజు, కుమారులు శ్రీను, దుర్గా, కోడళ్ళు గంగాభవాని, అమ్మాణి, మనవలు యోగేష్, సత్వేష్, తేజ, ఇమ్ము మరియు వారి కుటుంబ సభ్యులు. అయితే యేసు, మంగ, వీరనాగేశ్వరరావు, రమాదేవి, రామకృష్ణ, రామలక్ష్మి, పల్లవి, తన్వీష్ మరియు వారి కుటుంబ సభ్యులు. దశరథ, గొల్లబ్బాయి, అమ్మాజీ, వీరబాబు, నాగలక్ష్మి, లోవరాజు, అమ్మాజీ, శ్రీను, నందిని మరియు వారి కుటుంబ సభ్యులు. వర్రి రాజు, ఎరకమ్మ, కుమార్తెలు వెంకటలక్ష్మి, నాగమణి, లత, అల్లుళ్ళు వీరబాబు, లోవరాజు, కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు. రొంగల అప్పారావు, దుర్గా, ఉమా, హిమబిందు, దుర్గపుష్ప మరియు వారి కుటుంబ సభ్యులు. కన్నూరి చెల్లయ్యమ్మ, కుమారులు అప్పన్రాజు, కోడలు రాజ్యలక్ష్మి, పద్మ మరియు వారి కుటుంబ సభ్యులు. పిల్ల, కృష్ణ, సూర్యావతి, సత్యబాబు, కుమారి, ఉమా, పూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులు. రేఖా, సత్యబాబు, సింగారమ్మ, కుమారులు వీరబాబు, నాని, అశోక్, కోడలు దేవి, అపర్ణ మరియు వారి కుటుంబ సభ్యులు. రేఖా, సత్యబాబు, పొట్ర సత్యనారాయణ, గనిలక్ష్మి, నరసింహ, వీర వెంకట గణేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా 11 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ బొండాడ శ్రీరాములు గారికి, వారి కుటుంబ సభ్యులకి, వర్రి కొండ గారికి, వారి కుటుంబ సభ్యులకి, రేఖా వెంకటేశ్వర గారికి, వారి కుటుంబ సభ్యులకి, అయితే యేసు గారికి, వారి కుటుంబ సభ్యులకి, దశరథ గొల్లబ్బాయి గారికి, వారి కుటుంబ సభ్యులకి, వర్రి రాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, రొంగల అప్పారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, కన్నూరి చెల్లయ్యమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులకి, పిల్ల కృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, రేఖా సత్యబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, పొట్రు సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. ఏ విధంగా కట్టమూరు గ్రామంలో స్వామిని సాల్వాలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ప్రతిపాడు నుండి కూడా స్వామిని సాల్వాతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ కొట్టేడి వీరబాబు, వీరలక్ష్మి, జయసింహ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ కొట్టేడి వీరబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం జగ్గంపేటలో స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ దేశన శ్రీనివాసు, శ్రీమతి శ్రీదేవి దంపతులు, కుమారులు రోహిత్, ఉషాకిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ దేశన శ్రీనివాసు, శ్రీమతి శ్రీదేవి దంపతులు మరియు వారి కుమారులు రోహిత్, ఉషాకిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రసాదించడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ దేవరకొండ వెంకటలక్ష్మి, కుమారులు ఉమామహేష్, కుమార్తె రమ్య, అల్లుడు రాజా, మనవడు మోక్షిత్ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ దేవరకొండ వెంకటలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా జగ్గంపేటలో స్వామిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ దేశన శ్రీనివాసు, శ్రీమతి శ్రీదేవి దంపతులు, కుమారులు రోహిత్, ఉషాకిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందిన అనంతరం స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న దేవరకొండ వెంకటలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం పిఠాపురంలో స్వామిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం గొర్రెల రమణమ్మ, పిల్లలు ఉమా సుందరి, ఉమా ప్రవీణ్ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. గొర్రెల రమణమ్మ, పిల్లలు ఉమా సుందరి, ఉమా ప్రవీణ్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఆశీస్సు అనేటువంటి ఈశ్వర సంపదను ప్రసాదించడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న అయితే బుల్లమ్మాయి, ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు కొరందాస్ మాణిక్యం, లేట్ కాంతం, ఉమేష్, ఉమాకాంతం మరియు వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్న అయితే బుల్లమ్మాయి గారికి, వారి కుటుంబ సభ్యులకి, కొరందాస్ మాణిక్యం గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. ముందుగా పిఠాపురంలో వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి గొర్రెల రమణమ్మ, పిల్లలు ఉమా సుందరి, ఉమా ప్రవీణ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో
పొందిన అనంతరం సాల్వలతో సత్కరించిన అయితే బుల్లమ్మాయి గారికి, వారి కుటుంబ సభ్యులకి, కురందాస్ మాణిక్యం గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం గొల్లప్రోలులో స్వామిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్న గింజాల రమణ, సుబ్బలక్ష్మి, పిల్లల దేవి, ఉమామహేశ్వరి, రవి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ గింజాల రమణ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కాట్రాలపల్లిలో స్వామిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ నిచ్చెనగుంట భద్రరావు, నూకరత్నం కుమార్తెలు అల్లుళ్ళు ప్రగటరెడ్డి చక్రధర్, ఆదిలక్ష్మి, ఇళ్ల రామకృష్ణ, వెంకటలక్ష్మి, మనవలు ఉమామహేశ్వరరావు, బాలసుబ్రహ్మణ్యం, వీర వెంకట సత్యనారాయణ, ఉమా, అక్షయ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ నిచ్చెనగుంట భద్రరావు, నూకరత్నం కుమార్తెలు అల్లుళ్ళు ప్రగటరెడ్డి చక్రధర్, ఆదిలక్ష్మి, ఇళ్ల రామకృష్ణ, వెంకటలక్ష్మి, మనవలు ఉమామహేశ్వరరావు, బాలసుబ్రహ్మణ్యం, వీర వెంకట సత్యనారాయణ, ఉమా, అక్షయ్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రకటన చేయడం జరిగింది. అనంతరం శ్రీ నల్లా గంగరాజు పేరంటాలు, కుమారుడు కృష్ణ, కోడలు విష్ణుచక్ర విజయ, మనవడు ఉమా చంద్రశేఖర్, వీరగంగరాజు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ నల్లా గంగరాజు పేరంటాలు, కుమారుడు కృష్ణ, కోడలు విష్ణుచక్ర విజయ, మనవడు ఉమా చంద్రశేఖర్, వీరగంగరాజు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రసాదించడం జరిగింది. అనంతరం మూడో కుటుంబం శ్రీ సప్ప వెంకటరమణ, వేణు, వీరబాబు, ఉమా మహేష్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ సప్ప వెంకటరమణ, వేణు, వీరబాబు, ఉమా మహేష్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోత్కృష్టమైనటువంటి ఆశీస్సు అనేటువంటి ఈశ్వర సంపదను ప్రసాదించారు. అనంతరం శ్రీ పప్పు తాతబ్బాయి, వెంకటలక్ష్మి, భావన ఋషి, వినీత్ కుమార్, ఉమా, వినయ్, సూర్య, పాప మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ పప్పు తాతబ్బాయి, వెంకటలక్ష్మి, భావన ఋషి, వినీత్ కుమార్, ఉమా, వినయ్, సూర్య, పాప మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోత్కృష్టమైనటువంటి ఆశీస్సు అనేటువంటి ఈశ్వర సంపదను ప్రసాదించడం జరిగింది. ఈ విధంగా 4 కుటుంబాల వారు కూడా స్వామిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందిన అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 3 కుటుంబాల్లో శ్రీ నార్ల సాంబశివరావు, శ్రీమతి సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఏండ్రు శ్రీను, శ్రీమతి పద్మావతి, కుమార్తె ఉమా, దుర్గా, శ్రావణి, అల్లుడు గణేష్, కుమారుడు ఉమామహేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, పోసిన గంగాధర్, గణలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ నార్ల సాంబశివరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఏండ్రు శ్రీను గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పోసిన గంగాధర్ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ పురంశెట్టి సత్యనారాయణ, గంగాభావని మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ పురంశెట్టి సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న తుంపాల అమ్మాణయ్య గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. గోకవరం గ్రామంలో స్వామివారిని సాల్వాలతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మొదటి కుటుంబం శ్రీ రంది విష్ణుమూర్తి, శ్రీమతి వీరరాఘవ, జ్యోతి, తమ్మయ్య, సంధ్య, కిరీటి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా రెండో కుటుంబం శ్రీ చింతల శివ, శ్రీమతి అర్జున్ కుమారి, వెంకటేశ్వరరావు, దివ్య, దుర్గా, విజయలక్ష్మి, గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు. మూడవ కుటుంబం బొడ్డు అర్జున్, మణి, ప్రసాద్, శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. నాలుగవ కుటుంబం ఆదిరెడ్డి శ్రీనివాస్, శ్రీమతి దేవి, ఉమా, యశ్వంత్, ఉమా, నవీన్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 4 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ రంది విష్ణుమూర్తి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ చింతల శివ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బొడ్డు అర్జున్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రసాదించారు. అనంతరం కలవచర్ల నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మొదటి కుటుంబం శ్రీ తమ్మన జయలక్ష్మి, సత్యశివకృష్ణ, దుర్గాదేవి, శ్రీగంగా జ్యోతి, వెంకటేష్, హైమలక్ష్మి, సౌజన్య మరియు వారి కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం గండిమేన్ అప్పారావు, గంగాభవాని, రామ్ కుమార్, వీరబాబు మరియు వారి కుటుంబ సభ్యులు. మూడవ కుటుంబం గండిమేన్ రాంబాబు, ఇంద్రాభవాని, భీమేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. నాలుగవ కుటుంబం అంచూరి చంద్రరావు, రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఐదవ కుటుంబం శ్రీ జనపరెడ్డి రాంబాబు, చెల్లయ్యమ్మ, సోమేశ్వరి, వీరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఆరవ కుటుంబం గుమ్మడి సత్యవతి, రాజు, శ్రీను, లక్ష్మణరావు మరియు వారి కుటుంబ సభ్యులు. ఏడవ కుటుంబం కోనే జయలక్ష్మి, బోరయ్య మరియు వారి కుటుంబ సభ్యులు. ఎనిమిదవ కుటుంబం దాకార్పు సూర్యనారాయణమ్మ,
శ్రీను, రామలక్ష్మి, విష్ణు, సూర్యచక్రలక్ష్మి, సూర్యచంద్రరావు, లక్ష్మి, రమ్య మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 8 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వాలతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీమతి తమ్మన జయలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి, గండిమేన అప్పారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, గండిమేన రాంబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, అంచూరి చంద్రరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, జనపరెడ్డి రాంబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, గుమ్మడి సత్యవతి గారికి, వారి కుటుంబ సభ్యులకి, కోనే జయలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి, దాకారపు సూర్యనారాయణమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తీసిన ఆశీస్వరూపంలో ప్రసాదించారు. అనంతరం తిమ్మాపురం గ్రామంలో స్వామివారిని అభూతంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం శ్రీ కురుకూరి వీర్రాజు, సూర్యకాంతం, కుమారుడు రామకృష్ణ, కోడలు వీర వెంకటలక్ష్మి, మనవలు వీర సతీష్, ఉమాకాంత్ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ కురుకూరి వీర్రాజు, సూర్యకాంతం, కుమారుడు రామకృష్ణ, కోడలు వీర వెంకటలక్ష్మి, మనవలు వీర సతీష్, ఉమాకాంత్ మరియు వారి కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ కురుకూరి కొండలరావు, శ్రీమతి వరలక్ష్మి, కుమారుడు వీరకృష్ణ, కోడలు వీర సత్యకళ, మనవలు పావనలక్ష్మి, రోహిత, ఉమావీర మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ కురుకూరి కొండలరావు, శ్రీమతి వరలక్ష్మి దంపతులు, కుమారుడు వీరకృష్ణ, కోడలు వీర సత్యకళ, మనవలు పావనలక్ష్మి, రోహిత, ఉమావీర మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం మూడవ కుటుంబం కురుకూరి వీర వెంకట సత్యనారాయణ, రాణి, అల్లుడు సాయికృష్ణ, కుమార్తె సత్యశ్యామల, చిన్న కుమార్తె హరిత మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తీసిన ఆశీస్వరూపాలు పొందారు. శ్రీ కురుకూరి వీర వెంకట సత్యనారాయణ, రాణి, అల్లుడు సాయికృష్ణ, కుమార్తె సత్యశ్యామల, చిన్న కుమార్తె హరిత మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా. నాలుగవ కుటుంబం శ్రీ కురుకూరి వీరభద్రరావు, శ్రీమతి పద్మ, కుమారుడు శ్రీప్రకాష్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ కురుకూరి వీరభద్రరావు, శ్రీమతి పద్మ, కుమారుడు శ్రీప్రకాష్ మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం ఐదవ కుటుంబం శ్రీ సానిపిని రామ్కుమార్, శ్రీమతి విజయ మరియు వారి కుమారుడు స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ సానిపిని రామ్కుమార్, శ్రీమతి విజయ, వారి కుమారుడు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి అభౌతికమైనటువంటి ఈశ్వర రసస్వరూప తీసిన ఆశీస్వరూపంలో ప్రసాదించారు. అనంతరం శ్రీమతి దేశన తులసమ్మ గారు, వారి కుమారుడు ప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీమతి దేశన తులసమ్మ గారు మరియు వారి కుమారుడు ప్రసాద్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం ఒరిస్సా రాష్ట్రం బరగడ గ్రామం నుండి స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ ఎండ్రు సాయిరాం, భవానీ పిల్లలు హరీష్, మోహన్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ ఎండ్రు సాయిరాం, భవానీ పిల్లలు హరీష్, మోహన్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా 7 కుటుంబాల వారు కూడా స్వామిని వారి వారి గృహాలకి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీ కురుకూరి గణేశ్వరరావు, వరలక్ష్మి కుమారులు శ్రీ వీర సత్యనారాయణ, ఉమామహేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం కురుకూరి కృష్ణమూర్తి, లేట్ సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు. భాష వెంకటరావు, శ్రీమతి వాణి, పెద్ద కుమార్తె ఉమా సాయి వరలక్ష్మి, పెద్దల్లుడు రమేష్, చిన్న కుమార్తె సూర్యమాధవి మరియు వారి కుటుంబ సభ్యులు. నాలుగో కుటుంబం బొడ్డు సూర్యనారాయణ, సత్యవతి, వెంకట్రావు, రాజేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు. 4 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ కురుకూరి గణేశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కురుకూరి కృష్ణమూర్తి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ భాష వెంకట్రావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, బొడ్డు సూర్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఎర్రంపాలెం గ్రామంలో స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి స్థలదాత శ్రీమతి సానిపిని లక్ష్మి గారు, వారి కుమారుడు వెంకట్రావు, శ్రీమతి మంగాదేవి, కృష్ణవేణి, పద్మావతి, బుల్లిదొర, ఆచంట పుష్పావతి, కృష్ణ, కుమార్తె, కుమారుడు, మనవలు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందారు. స్థలదాత సానిపిని
లక్ష్మి గారు, వారి కుమారుడు వెంకట్రావు, శ్రీమతి మంగాదేవి, కృష్ణవేణి, పద్మావతి, బుల్లిదొర, ఆచంట పుష్పావతి, కృష్ణ, కుమార్తె, కుమారుడు, మనవలు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న మర్రిపూడి శ్రీ పుట్ట వెంకట్రావు, శ్రీమతి కృష్ణవేణి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా శ్రీ ముత్యాల దుర్గారావు, శ్రీమతి వరలక్ష్మి, ఉమ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నలమాటి సత్యనారాయణ, శ్రీమతి దుర్గాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బిక్కిన వీరబ్బు, పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల ధర్మారావు, వీరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల సత్యనారాయణ, సత్యవతి, వరాలు మరియు వారి కుటుంబ సభ్యులు, ముత్యాల కృష్ణవేణి, మనవలు నేహారిక, చందు మరియు వారి కుటుంబ సభ్యులు, బిక్కిన శేషారత్నం, వీరేంద్ర, స్వీటీ మరియు వారి కుటుంబ సభ్యులు, సానిపిని వెంకటలక్ష్మి, వారి తమ్ముడు వీరబాబు మరియు వారి కుటుంబ సభ్యులు, చుండ్రు వెంకట్రావు, వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, పుట్ట వీర వెంకటలక్ష్మి, శ్రీదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, ఆచంట కృష్ణ, పుష్పావతి మరియు వారి కుటుంబ సభ్యులు, సానిపిని వెంకట్రావు, మంగాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, పాతూరి శ్రీనివాసు, సంధ్య, సుధా, మహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఈ 13 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పుట్ట వెంకటరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ముత్యాల దుర్గారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ నలమాటి సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బిక్కిన వీరబ్బ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ముత్యాల ధర్మారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ముత్యాల సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ముత్యాల కృష్ణవేణి గారికి, వారి కుటుంబ సభ్యులకి, బిక్కిన శేషారత్నం గారికి, వారి కుటుంబ సభ్యులకి, సానిపిని వెంకటలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి, చుండ్రు వెంకట్రావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, పుట్ట వీర వెంకటలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి, ఆచంటి కృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, సానిపిని వెంకట్రావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, పాతూరి శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించుగాక. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న చల్లా రాఘవ్ గారు, వారి కుటుంబ సభ్యులు, కంటిపూడి వీర వెంకటలక్ష్మి, వారి కుటుంబ సభ్యులు, కానుకోలను శైలజాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, బిక్కిన కృష్ణవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, కురుకూరు పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులు, చింతపల్లి పద్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా ఎర్రంపాలెం గ్రామం నుండి స్వామిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి స్థలదాత శ్రీమతి సానిపిని లక్ష్మి గారు, వారి కుమారుడు వెంకట్రావు, శ్రీమతి మంగాదేవి, కృష్ణవేణి, పద్మావతి, బుల్లిదొర, ఆచంట పుష్పావతి, కృష్ణ, కుమార్తె, కుమారుడు, మనవలు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న మర్రిపూడి గ్రామస్తులు శ్రీ పుట్ట వెంకట్రావు గారికి మరియు ఎర్రంపాలెం సభ్యులు శ్రీ ముత్యాల దుర్గారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, నలమాటి సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, బిక్కిన వీరబ్బ గారికి, వారి కుటుంబ సభ్యులకి, ముత్యాల ధర్మారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, ముత్యాల సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, ముత్యాల కృష్ణవేణి గారికి, వారి కుటుంబ సభ్యులకి, బిక్కిన శేషారత్నం గారికి, వారి కుటుంబ సభ్యులకి, సానిపిన వెంకటలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి, చుండ్రు వెంకటరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, పుట్ట వీర వెంకట లక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి, ఆచంట కృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, సానిపిని వెంకట్రావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, పాతూరి శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించుగాక. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ఎర్రంపాలెం సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం మల్లేపల్లి గ్రామానికి చెందినటువంటి వారు స్వామిని వారి గృహానికి ఆహ్వానించుకున్నారు. మొదటి కుటుంబం శ్రీ దార్లంక సూర్బాబు, వెంకటరత్నం, దుర్గాప్రసాద్, దేవి, శ్రీను, జయ, ఉమాశంకర్, భవజశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ దార్లంక సూర్బాబు, వెంకటరత్నం, దుర్గాప్రసాద్, దేవి, శ్రీను, జయ, ఉమాశంకర్, భవ్యశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రసాదించడం జరిగింది. అనంతరం శ్రీ సోదా సత్యనారాయణ, పైడ్ కుమారి, శివశంకర్, మహేశ్వరి, రాజశేఖర్, లావణ్య, హర్షిణి, సుహాంత్, సుమంత్, కుమార్తె కృష్ణవేణి, అల్లుడు దుర్గారావు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. శ్రీ సోదా సత్యనారాయణ, పైడ్ కుమారి, శివశంకర్, మహేశ్వరి, రాజశేఖర్, లావణ్య, హర్షిణి, సుహాంత్, సుమంత్, కుమార్తె కృష్ణవేణి, అల్లుడు దుర్గారావు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా. అనంతరం శ్రీ వల్లభశెట్టి వెంకటేశ్వరరావు, వీరలక్ష్మి, జగన్, సుధీర్, ఉమానవ్యత మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. శ్రీ వల్లభశెట్టి వెంకటేశ్వరరావు, వీరలక్ష్మి, జగన్, సుధీర్, ఉమానవ్యత మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రసాదించడం జరిగింది. పరమ పవిత్రమైన కార్తీక మాస పుణ్యకాలంలో
జేకొత్తూరు గ్రామం నుండి స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ మోటూరి వెంకటరమణ, శ్రీమతి సూర్యావతి, ఉమాసాయి గణేష్ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి వారికి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. శ్రీ మోటూరి వెంకటరమణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా స్వామివారి యొక్క కార్తీక మాస అంతర్జాల పర్యటన నవంబర్ 23వ తేదీ శనివారం నాడు అనేక గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ కూడా వారి యొక్క కార్తీక మాస అంతర్జాల పర్యటన విజయవంతం అవడానికి ఎంతో కృషి చేసినటువంటి డివిజన్ కన్వీనర్ శ్రీ రేఖా సత్యనారాయణ గారికి, అదేవిధంగా మిగిలినటువంటి డివిజన్ కన్వీనర్లు, ఏరియా కన్వీనర్లు, గ్రామ కన్వీనర్లు, అనేక గ్రామాల వారు ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా విజయవంతం అవడానికి ఎంతో కష్టపడ్డారు. ఆ విధంగా అనేక గ్రామాల యొక్క గ్రామ కార్యకర్తలందరికీ మరియు డివిజన్ కార్యకర్త శ్రీ రేఖా సత్యనారాయణ గారికి, శ్రీ చీకల సత్యనారాయణ గారికి, శ్రీ రేఖా రామనోకరాజు గారికి, శ్రీ గొంతిన శ్రీనివాస్ గారికి, శ్రీ దాసరి పెదనాగేశ్వర గారికి, శ్రీ కనుబుద్ధి గణపతి గారికి, సోదా శివశంకర్ గారికి, ముత్యాల దుర్గారావు గారికి, శ్రీమతి వరలక్ష్మి గారికి, సోదా సత్యనారాయణ గారికి, దార్లంక సూరిబాబు గారికి, పాటంశెట్టి గోవింద్ గారికి, మన్యం వీరన్నదొర గారికి, మల్లిరెడ్డి లక్ష్మణరావు గారికి, తుమ్మల ధనరాజు గారికి, ఇంకా ఈ కార్యక్రమంలో ఎంతో కృషి చేసినటువంటి అనేక మంది కార్యకర్తలకి, గ్రామ కార్యకర్తలకి, ఏరియా కార్యకర్తలకి, డివిజన్ కార్యకర్తలకి, ముఖ్యంగా ఈ డివిజన్ అంతటిని కూడా ఒక ఐకమత్యంగా నడిపించినటువంటి శ్రీ రేఖా సత్యనారాయణ గారికి, అదేవిధంగా జిల్లా కన్వీనర్ శ్రీ గోసెల రమణ గారికి కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామియందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున కూర్చి నీరాజనములుని పేరు పేరున కూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరములు మాకిచ్చే పరతత్వ తేజమున వరములు
నటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి కార్తీక మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.